कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ। నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ। నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగు మోము అందమే గన్నా। నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగు మోము అందమే గన్నా। ఏ అందమైనా వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార। నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ। అమృతపానము రాధేశ। లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నైవలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై। భాగవతము భాగవతము భాగవతం 10 సార్లు అనండి, అర్థం ఏమొస్తుంది? భాగవతం భాగవతం భాగవతం। భాగవతం ఏం చేస్తుంది? మన జీవితాలని బాగు చేస్తుంది। అది ఎంతోమందిని తరింపజేసింది। భగవద్భక్తి భాగవత కథలు ఎంతోమందిని తరింపజేశాయి। అలాంటి భాగవత కథాంశమును ఆధ్యాత్మిక ప్రబంధ కావ్యాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం। భా అంటే భగవంతుడు, భా అనే అంటే భగవంతుడు, గా అంటే జ్ఞానం। అది భాగవతము అనేటువంటి మాటగా ఆ పదాన్ని తీసుకుంటే భా అంటే భగవంతుడు, బ్రహ్మము, బ్రహ్మతత్వ ప్రబోధం, భగవంతుని గుణగణాలని చక్కగా తెలియజేసే గ్రంథం కాబట్టి భగవత్ విచారణ। గా అనగా జ్ఞానం। మీకు భాగవతంలో అంతా జ్ఞానమే। పోతన అంటాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన దమ్యశూలికైన విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నాడు. అవి మన కథాంశములుగా ఉంటాయి, వాటిల్లో అంతరార్థాలు ఉంటాయి. అవి తెలియాలంటే విభుదవరుల వలన విన్నంత కన్నంత. విభుదవరులు, వరులు అంటే సామాన్య మానవులు, బుధ వరులు అంటే పాండిత్యం గలవారు. విభుద వరులు అంటే విశేష జ్ఞానం, విజ్ఞానంతో ఉన్న తత్వవేత్తల ద్వారా విన్నట్లయితే దాంట్లో మనకు మంచి అంతరార్థ సంబంధమై ఉన్నటువంటి అన్నీ మనకు గోచరిస్తాయన్నమాట. అట్లా వేదవ్యాసుల వారు మనకి ఇటు భక్తి పారవశ్యముతో భక్తి భావన పెంపొందింపజేసే విధానంగా ఓ పక్క రచన, రెండవది దాంట్లో జ్ఞానాన్ని చూపించి, మూడవది అంతరార్థాలు అంటారు. గురువులు తమ ప్రియ శిష్యులకున్ పరమ రహస్యములు తెలియబలుకుదురు. గురువులు తమ ప్రియ శిష్యులకున్ పరమ రహస్యములు. ఆ పరమార్థ బోధ అనేది మనకేంటంటే తత్వవేత్తల ద్వారా విన్నట్లయితే ఇంకా దాంట్లో విశేషంగా అంతరార్థ సహితమై ఉన్నటువంటి బోధ గోచరించే అవకాశం ఏర్పడుతుంది. విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. 4 వాక్కులు ఉంటాయి దీంట్లో. విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు, 4 ఉంటాయి వాక్కులు. తత్వవేత్తల ద్వారా విన్నంత, అవి విన్న తర్వాత గురుదేవుడు ఉపదేశించగా, ఉపదేశంలో ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు, ఆ యోగ సమాధిని పొందినప్పుడు యోగ సమాధిలో భగవతత్వం అతను గోచరిస్తుంది. అది కన్నంత, విన్నంత కన్నంత. యోగ సమాధిలో ఆ దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడు తెలియవచ్చినంత. ఆ యోగ సమాధి ద్వారా ఏ యొక్క విషయం పరమార్థ జ్ఞానం తెలియవస్తుందో తేటపరతు వైఖరి వాక్కు ద్వారా చెప్పటం అవుతుందన్నమాట. విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు, 4 ఉంటాయి వాక్కులు. మనం వైఖరి వాక్కు వరకే వాడుకుంటూ ఉన్నాం. మధ్యమ వాక్కు వినియోగించటం వల్ల, పశ్యంతి వాక్కులో ప్రవేశించటం వల్ల, పరావాక్కులోకి ప్రవేశించటం వల్ల ఈ 3 మనకి లేవు. తత్వవేత్తలకు ఉంటాయి 3. వాటి 3 వ్యవహారం మనది కేవలం వైఖరి వాక్కు ద్వారానే మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాము అని పోతన భాగవతం తెలిసి పలుకుట అనేటువంటి కోణంలో ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. మనం కథాంశంలో రాజసూయయాగంబున బాలుండైన శిశుబాలుండు హరి నిందించి నిశిత నిరువక్ర చక్రధారాదలిత మస్తకుండై తేజోరూపంబున జొచ్చిన. శిశుపాలుడు పుట్టగానే అతడు వికృత ఆకారంగా పుట్టాడు. ఆకాశవాణి చెప్పింది, ఎవరి స్పర్శ తగిలితే ఈ వికృత ఆకారం పోయి సుందరాకారం వస్తుందో అతని చేతిలో ఇతను మరణము అని చెప్పని చెప్పటంతో అప్పటి నుంచి ఆ తల్లి ఎవరొచ్చినా ఇంటికి వాళ్ళ చేతికి ఆ బాలుణ్ణి ఇస్తూ ఉంటుంది. అంటే ఎవరి యొక్క కరస్పర్శ వల్ల ఈ రూపం పోతుందో, దివ్య రూపం వస్తుందో అనేటువంటి భావనగా చేస్తూ ఉంటే ఒక రోజున కృష్ణ భగవానుడు బలరామ సహితుడై వచ్చినప్పుడు బలరామునికి అందించింది ఆ శిశువుని. ఏ రూపం మారల. కృష్ణ పరమాత్మ కరస్పర్శ సోకటంతో వికృత ఆకారం పోయి సుందరాకారం వచ్చింది శిశుపాలునికి. అప్పుడు తల్లి కోరిందన్నమాట, అయ్యా ఆకాశవాణి ఈ విధంగా చెప్పింది, ఎవరి కరస్పర్శ వలన ఈ వికృతాకారం పోయి సుందరాకారం వస్తుందో అతని చేతిలో మరణము,
చెప్పింది కాబట్టి నీ చేతిలో వీడి మరణం తప్పదు, కనుక నా బిడ్డను కాపాడు, పుత్రశోకాన్ని కలగజేయమాక అని ఆ తల్లి వేడుకుంటే పరమాత్మ కరుణించి ఒక వరం ఇచ్చాడు. 100 తప్పుల వరకు వీడిని నేనేం చేయను, 100 దాటాయా అని చెప్పనంటే ఆ పూట వీడిని వధిస్తా. నువ్వు కోరావు కాబట్టి మాతృహృదయంతో నువ్వు వేడుకున్నావు కనుక నీ బిడ్డని క్షమించి వదిలిపెడుతూ ఉన్నాను, 100 తప్పుల వరకు క్షమిస్తావు. మరి ఆ సమయంలో రాజసూయాగములో ధర్మరాజాదులు, భీష్ముడు, ద్రోణుడు, వ్యాసుడు అందరూ కూడా, విశ్వంభరుడు, కృష్ణ భగవానుడు, ఎందుకంటే ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. జన్మ కర్మ చ మే దివ్యం యోవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మే జన్మ దివ్యం, మే కర్మ దివ్యం అని పరమాత్మయే 4వ అధ్యాయంలో స్వయంగా చెప్తాడు. నా జన్మ దివ్యం, నేను చేసే కర్మలన్నీ కూడా దివ్యం. కనుక ఆ దివ్యమై ఉన్నటువంటి స్వామివారి కర్మలు అర్థం చేసుకున్నట్లయితే వాటి వల్ల పరమార్థ జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనకు చెప్తారు కదా, రామావతారం, కృష్ణావతారం 2 విశేషంగా ఉన్నటువంటి అవతారాలు. ఎన్నో ఉన్నాయి స్వామివారి అవతారాలు. విశేషించి ఎక్కువ కాలం ఈ యొక్క ధరణి యందు సంచరించినటువంటి యొక్క అవతారాలు 2 రామకృష్ణ అవతారాలు. మిగతావన్నీ కార్యార్థంగా రావటం, ఆ కార్యాన్ని పూర్తి చేయటం, అంతర్ధానం చెందటం జరుగుతూ ఉన్నది. ఒక రామకృష్ణావతారములుగా స్వామి ఈ భూమి మీద సంచరించాడు. రామావతారం, కృష్ణావతారం. రామావతారం పూర్ణావతారం అన్నారు, కృష్ణావతారం పరిపూర్ణావతారం. సత్యం వద ధర్మం చర. సత్యం వద, ఒత్తు పెట్టకూడదు, దాకు ఒత్తు వధ అన్నాం అనుకోండి అర్థం మారిపోతుంది. అట్లనే ధర్మం చర, చర అనాలి కానీ షాకు ఒత్తి పెట్టామనుకోండి అర్థం మారిపోతుంది. కనుక సత్యం వద, సత్యమును చెప్పుము అన్నారు. ధర్మం చర, ధర్మమును ఆచరింపుము. ఈ ధర్మమును రామావతారంలో భగవానుడు లోకానికి ఆచరించి చూపించాడు. రాముడు చెప్పిందే లేదు, ఒక మాట వాడిందే లేదు. ధర్మం అనేది ఏ రూపంగా ఉంటుందో దానిని తన ఆచరణ ద్వారా లోకానికి చూపించాడు. అందువల్ల రాముడు ఏ ప్రకారంగా నడుచుకున్నాడో, ఎట్లా ప్రవర్తించాడో ఆ విధంగా లోకమంతా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది, జీవించాల్సి ఉంటుంది. కనుక ధర్మమునకు ప్రతీక రాముని యొక్క అవతారం ద్వారా స్వామి మనకు చూపించాడు. సత్యం వద, సత్యాన్ని, సత్యస్వరూపం బ్రహ్మం. వేదాల ద్వారా కొనియాడబడేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఉద్దేశించి కృష్ణ పరమాత్మ లోకానికి వేదాంతాన్ని అందించాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వై అహం వేదవేద్య వేదాంతకృత్ వేదవిత్. స్వయంగా పరమాత్మ అన్న మాటలు. వేదాంతకృత్, నేను లోకానికి వేదాంతాన్ని అందిస్తున్నాను అన్నాడు. భగవద్గీత వేదాంతం, వేదముల యొక్క సారం కాబట్టి వేదాంతం అన్నారు. వేదవిత్, సమస్త వేదజ్ఞానం కలిగి ఉన్నాను అన్నాడు. సమస్త వేదజ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క నేను ఈ లోకానికి వేదాంతాన్ని అందిస్తూ ఉన్నాను. కాబట్టి వేదాంతం నివృత్తి మార్గం, రాముడు చూపింది ప్రవృత్తి మార్గం. గృహస్థులై ఉన్నటువంటి వారు ఈ విధంగా జీవితాన్ని జీవించాల్సి ఉంటుందో అలాంటి విధానమంతా రాముడు మనకి ఆచరించి చూపించాడు. రాముడులాగా ప్రతి గృహం ఉన్నట్లయితే దేశమంతా రామరాజ్యమే. అందుచేత కృష్ణుడు తాను ఏదైతే అనుష్ఠించాడో, ఆచరించాడో అది మనం ఆచరించే అవకాశాలు ఏమి ఉండవు. అది భగవదాంశతో ఆయన లోకంలోకి వచ్చి భగవదాంశతోనే ఆయన జీవితం కొనసాగించాడు.
మానవాంశగా రామావతారంగా వచ్చి మానవుడు ఏ విధంగా ఉండాలో, మానవతా ధర్మాలు కలిగి ఎట్లా ఉండాలో ఆ మానవతా దృక్పథంతో మానవాంశతో ఆయన జీవిస్తే భగవదాంశతో కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య లీలలని చేశాడు. కాబట్టి కృష్ణుడులాగా మనం జీవించే అవకాశాలు ఏం చేస్తా చెప్పండి? పోతన సంహారం చేస్తావా? గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతావా? ఏం చేస్తా? ఆయన చేసిన వాటిల్లో ఏం చేసే అవకాశాలు? అదంతా కూడా భగవదంశతో ఆయన లోకంలో సంచరించాడు. కాబట్టి అందుచేత రాముడు జీవితం మనకి ఆదర్శం. కృష్ణుడు చెప్పినటువంటి గీతాశాస్త్రం మన జీవనానికి రాజమార్గం. అది నివృత్తి మార్గం, ఇది ప్రవృత్తి మార్గం. రాముడు చూపింది ప్రవృత్తి మార్గం. సంసారంలో ఉన్నాం, గృహస్థంలో ఉన్నాం, సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క సంబంధాలు కలిగి ఉన్నాం కనుక ఇట్టి సంబంధములు సవ్యంగా, భవ్యంగా, నవ్యంగా, దివ్యంగా, సుఖవంతముగా, ఆరోగ్యవంతంగా సాగాలని చెప్పన్నట్లయితే మన ముందు రాముడు ఉండాలి. అందువల్ల దాన్ని ఏమన్నారు? రామాయణము అన్నారు. రామ ప్లస్ అయనం. అయనం అంటే మార్గం, రాముని యొక్క మార్గం. మా మార్గం ఏమిటయ్యా అని చెప్పానంటే రావణ మార్గంగా, రాముని మార్గం. ఆ రాముడు ఎట్లా అడుగులు వేశాడో అడుగులలో అడుగులు వేసుకుంటూ పోతే చాలు ప్రతి గృహస్థం, ప్రతి సమాజం కూడా సస్యశ్యామలంగా, ఆరోగ్యవంతంగా, సుఖవంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. రెండవది, ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మకు పరమార్థం ఏమిటంటే మోక్షం అన్నారు. కేవలం భోగ సంబంధ జీవితాన్ని జీవించడానికి మానవ జన్మ కాదు. భోగ సంబంధ జీవితాన్ని జీవించేటువంటి యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ యొక్క జీవిలో, ఏ దేహంలో ప్రవేశించినా జీవించవచ్చు. కానీ మానవ జన్మ ఏమిటంటే మోక్షం కోసంగా వచ్చిన జన్మ మానవ జన్మ. మోక్షం అనేటువంటి యొక్క ఆ పదాన్ని చేరుకోవాలంటే ఒక మానవ దేహంలో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఏ దేహంలో కూడా బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం లేదు. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే అంటాడు శంకరాచార్యుల వారు వివేక చూడమని గ్రంథంలో. అందుచేత మానవ జన్మ జ్ఞానమును పొందే జన్మ కాబట్టి భగవంతుని యొక్క నివృత్తి మార్గంలో పయనించి, కృష్ణ పరమాత్మ అందించేటువంటి నివృత్తి మార్గంలో పయనించి మనం మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. ఇట్లా సమాజానికి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము ఈ రెండూ కూడా రామకృష్ణ అవతారములుగా మనకు ఆయన చక్కగా స్వామివారు చూపించారు. మరి ఇక్కడ 100 తప్పుల వరకు ఆ తల్లికి మాట ఇచ్చాడు. ఆ సందర్భంలో రాసూయాగం సందర్భంలో అనేక మంది మహాత్ములు, పెద్దలు, గురువులు, వృద్ధులు, విజ్ఞులు అనేక మంది మధ్యలో శిశుపాలుడు పరమాత్మను నింద చేయటం ఆరంభం చేశాడు. పరమాత్మను నిందిస్తూ ఉంటే భక్తులై ఉన్నటువంటి వారు తట్టుకోలేరు. అందువల్ల భీష్ముడు ముందుకు వచ్చాడు. నాయన, పొరపాటు చేస్తూ ఉన్నావు, తప్పు చేస్తూ ఉన్నావు అని. విశ్వంబరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన నింద చేయటం చాలా పొరపాటు అని చెప్పని భీష్ముడు చెప్పాడు. కానీ అతను కూడా నిందించాడు, భీష్ముడిని కూడా. మనం చూస్తే భారతంలో ఈ అంశం ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి భాగవతంలో ఎక్కువ శాతం ఇవ్వలేదు. మీకు భారతంలో అయితే ఆ సన్నివేశం బాగా రాసూయాగంలో వస్తుంది. వాడు శిశుపాలుడు చాలామందిని దూషిస్తాడు భీష్ముడిని. అక్కడ ద్రోణాచార్యుల వారిని, తర్వాత పాండవుల్ని, అందరిని ఎవరైతే అడ్డు వచ్చి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ మీద కల్లా వాడు వెళ్ళి నింద చేస్తూ ఉంటాడు. అప్పుడు పాండవులు చెప్పారు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, అనేక మంది చెప్పారు. వాటినలా దూషణ చేస్తూనే ఉన్నాడు. ఇన్ని విధాయకాలుగా వీళ్ళు చెబుతూ ఉన్న వెనకపోవటంతో భీష్ముడు చూశాడు. నాయనా, పరమాత్మ మౌనంగా ఉన్నాడు, ఏదో కారణం ఉన్నదని చెప్పాడు. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉంది కదా, ఆయన లెక్కేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు 100 తప్పులు వాడు 100 ఏం చేసే అవకాశాలు లేవు పరమాత్మకి. ఈ విధంగా ఆయన లెక్క పెట్టుకుంటూ ఉంటే మధ్యలో భీష్ముడు తట్టుకోలేక అడ్డొచ్చాడు. ఆ లెక్క ఆగిపోయింది. భీష్ముడు చెప్పి చూశాడు, వినలేదు. మరలా పరమాత్మను దూషించడం ఆరంభం చేశాడు. మళ్ళీ లెక్క ఎక్కడ ఆరంభమైంది. తిరిగి మరలా పాండవులు దాంట్లో జోక్యం చేసుకుని ధర్మరాజు ఆయన వచ్చి అడ్డుపడి చెప్ప చూశాడు. చెప్పినా కానీ వినలేదు. ఈ లెక్క ఆగిపోతుంది. అక్కడ పరమాత్మ మౌనంగా ఉన్నాడు.
చివరికి వాళ్ళే విషయం గమనించి పరమాత్మ మౌనంగా ఉన్నాడు, ఏదో కార్యం ఉన్నది, ఆయనకి అప్పచెప్పేస్తే పోతుంది కదా అని చెప్పిన ఉద్దేశంతో పాండవులు, భీష్ముడు, ద్రోణుడు అందరూ మౌనం వహించిన తర్వాత అప్పుడు యథేచ్ఛగా పరమాత్మను దూషించడం చేస్తాడు. చివరికి 100 తప్పులు పూర్తయిపోవటంతో అతని మరణం సంభవిస్తుంది. శిశుపాలుండు నిందించి నిశిత నిర్వక్ర చక్రధారాదలిత మస్తకుండై తేజోరూపంబున వచ్చి హరిదేహంబు జొచ్చుటంజూచి విరగుపడి ధర్మజుండు సభలోనున్న నారదుంజూచి ఇట్లనియే. మరి ఆ విధంగా పరమాత్మను దూషించినటువంటి శిశుపాలుడు తేజోరూపముగా పరమాత్మ యొక్క దేహంలో ప్రవేశించటంతో ఆ దృశ్యాన్ని చూసి ధర్మరాజు ఆశ్చర్యశక్తుడై ఎట్టివారికైనా ఏకాంతులకునైనా సొచ్చి సొరగరాని వాసుదేవు తత్వమందు గిరిధరణీషుదహితుడై ఎట్లు జొచ్చే మునివరేణ్యా. ఎట్టివారికైనా ఏకాంతులకునైనా సొచ్చి సొరగరాని వాసుదేవ తత్వమందు. అనేక మంది మహాత్ములు ధ్యానిస్తూ ఉన్నారు, జపం చేస్తూ ఉన్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి లభ్యం కానటువంటి ఆ భగవత్ ప్రాప్తి ఇతనికి ప్రాప్తించిందే. ఆశ్చర్యంగా ఉన్నది. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబునందింతు దాహరికిన్ బైనటంచు వీడు పటురోషాయత్తుడై ఎప్పుడున్ దిరుగంబ్రోవదునోరు వ్రీలి బడదా దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియునందడు ఏ క్రియన్ జగన్నాథున్ ప్రవేశించెనో. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబునందింతు. చిన్నప్పటి నుంచి పరమాత్మను దూషించటమే తప్ప వాడికి ఏనాడు భగవంతుని ధ్యానించింది లేదు, జపించింది లేదు, కొనియాడింది లేదు, పొగిడింది లేదు, ఏమీ లేదు. అలాంటి నిరంతరముగా భగవంతుని దూషిస్తూ ఉన్నటువంటి యొక్క శిశుపాలుడు పరమాత్మ యొక్క దేహములో తేజోరూపముగా ప్రవేశించాడే, ఇది కారణం ఏమిటి అని చెప్పేసి అని ధర్మరాజు నారద భగవానుణ్ణి ప్రశ్న వేశాడు. అదియునుగాక దంతభక్తుండును వీడును నిరంతరంబు గోవిందు నిందసేయుదురు నిఖిల జనులు దర్శింపంగనేడు వీనికి విష్ణు సాయుజ్యంబు గలుగుటకేమి హేతువు. వినిపింపుము పవన చలిత దీప శిఖయును బోలిన హృదయంబు సంచలించుచున్నదని నా ధర్మనందన్నకు నారదుండిట్లనియే. అయ్యా, ఇంతమంది జనులు చూస్తూ ఉండగా శిశుపాలుడు హతుడై అతని యొక్క ఆ తేజస్సు ఆత్మ పరమాత్మలో ప్రవేశించింది కదా. ఈ విధంగా మరి విష్ణు సాయుధ్యం కలగటానికి కారణమేమిటో చెప్పవలసిందిగా అడుగగా, దోషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు. దోషణ భూషణ తిరస్కారములు దేహానికే గాని ఆత్మకు లేవు. మనం దేహం యొక్క సంబంధంతో ముడిపడి ఉన్నాం, ఆత్మభావన లేదు. మహాత్ములు చెప్పేది ఏమిటి? నువ్వు దేహం కాదు, దేహం పైన ఉన్నటువంటి ఒకనొక తొడుగు. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహనాథ్ నరోపరాని. ఒక చొక్కాలాగా మనం దేహం ధరించాము, దేహం వదిలిపెట్టేస్తూ ఉన్నాం. అయితే ఆ దేహ సంబంధ దేహ వ్యామోహానికి లోకంలో అందరూ గురయ్యారు. దేహాభిమాన పాశేన శిరం బద్ధోసి పుత్రక. అష్టావక్ర గీతలో మహాత్ముడు బోధిస్తాడు, దేహాభిమాన పాశేన, దేహం నేననేటువంటి యొక్క ఆ మోహం అనేక జన్మలుగా మనకు వస్తుందట. అంత తేలిగ్గా పోయేటువంటిది కాదు.
ఎంత బాగా మనల్ని ఆ దేహ సంబంధ మోహం పట్టుకున్నది అని చెప్పనంటే ఏమి, ఎంత శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో కూడా ఆ దేహ సంబంధ మోహం పట్టి బాధిస్తుందట. ఒక్క స్వరూప జ్ఞానాన్ని పొందనంత వరకు, మనం కేవలం శాస్త్రజ్ఞానం వరకే ఉన్నంత వరకు మనల్ని ఆ ఏదో రూపంగా ఆ దేహ సంబంధ మోహం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. అంత తేలిగ్గా పోయేటువంటిది కాదు. దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు. శరీరాభిమానంబునం చేసి దండవాక్పారుష్యంబులు హింసయైతోచు తెరంగున నేను నాయది అని ఎడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబునందు సంభవించు. అభిమానంబు బంధంబు నిరభిమానుండై వధించినను వదంబుగాదు. కర్తృత్వమెల్లని వారికి హింసయు సిద్ధింపదు. సర్వభూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యంబు లేదు. పరమాత్మకు ఎవరి మీద రాగము కానీ ద్వేషము కానీ ఆయనకు లేదు. భగవతత్వ భావంతో ఉండేటువంటి వాడు కాబట్టి కేవలం ఈ యొక్క దేహ సంబంధ మోహములతో మునిగి ఉండేటువంటి వాడు జీవుడు. గుణములకు బద్ధుడై ఉన్నవాడు జీవుడు. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. పటు ఉండిన వడ్ల గింజ పటు ఊడిన బియ్యమేను. పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ, పైన పట్టు ఉంటే ఏమంటాం? వడ్ల గింజ అన్నాం. ఆ పట్టు పోయిందా అంటే బియ్యం. బియ్యం అయిన తర్వాత వడ్ల గింజ అవుతుందా? అట్లాగా లోన అజ్ఞానం అనేటువంటి పట్టు ఉన్నంత వరకు జీవుడే. ఆ అజ్ఞానం జ్ఞానం ద్వారా తొలగిపోయిందా అంటే ఈ జీవుడే దేవుడు. జీవో దేవ సనాతన. అందువల్ల జీవుడు దేవుడే. మీకు పరమాత్మ గీత 15 అధ్యాయాలు అంటాడు, మమైవాంశో జీవలోకే. ఎవరయ్యా జీవుడు అంటే నా అంశ. అజ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మ అంశగా ఉంటాడు. అజ్ఞానం అనే పొరబోయిందా అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అన్నమాట. అలుకనైన జలిమినైన కామముననైన బాంధవముననైన భీతినైన తగిలి దలపనకిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు సేయడతడు. అలుకనైనా జలిమినైనా కామంబుననైనా బాంధవముననైన భీతినైనా, నువ్వు ఏ భావంతోనైనా కావచ్చుగాక నిరంతరముగా భగవంతుని ధ్యానించేటువంటి వానికి ఆ భగవత్ సంబంధ కృప కలుగుతుంది అన్నాడు. అలుకనైనా వైరముతో కావచ్చు, చెలిమినైనా స్నేహముతో కావచ్చు, కామముననైనా కామముతో కోరికతో కావచ్చు, బాంధవముననైనా బంధుత్వ భావనతో కావచ్చు. ఏ యొక్క భావనలో ఉన్నప్పటికీ కూడా నిరంతరముగా మనస్సులో భగవంతుని స్మరించేవానికి ఆ భగవత్ సంబంధ కృప కలుగుతుంది అన్నాడు. ఇక్కడ వివరణగా చెబుతూ పద్యానికి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తినేము నిదశక్రిన్ గంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుడై హరిజందన్ వచ్చు దాత్రీశ్వర. కామోత్కంఠత గోపికలు నిరంతరముగా కృష్ణ కృష్ణ కృష్ణ, వాళ్ళకి ఇంకో స్మరణ లేదు. పాలిపిడ్డుతో ఉన్న బిడ్డలకు పాలిస్తూ ఉన్నా, ఇంటి పనుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే కృష్ణ పరమాత్మ యందు మిక్కుటమై ఉన్నటువంటి
ఆ యొక్క కోరిక ఆయన చూడాలి, దర్శించాలి, స్పృశించాలి, ఆయన దగ్గర కాలం గడపాలి అనేటువంటి భావనగా పరమాత్మ నిరంతరంగా స్మరించేటువంటి విధానం. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. కంసుడు భయముతో ఆకాశవాణి వార్త విన్నాడు, మీ చెల్లెలి గర్భములో జనించేటువంటి అష్టమ గర్భముతో నీకు మరణం ఉన్నది అని చెప్పాను. దాంతో కోపావేశం గలవాడి చెల్లెల్ని హతమార్చబోయాడు. బావ యొక్క మాటలు విని శాంతించాడు. అయ్యా, అష్టమ గర్భం వల్ల నీకు ప్రమాదం ఉందని చెప్పేసి అని మీ యొక్క అధీనంలో ఉంటాం, మీకు బద్ధులమై ఉంటాం, మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తాం, నీ ఇష్టం ఏమన్నా చేసేసుకో అనగానే శాంతించాడు. సరే, నా రాజ్యంలో ఉన్నవారు నన్ను తప్పించుకుని పోయే అవకాశం ఎక్కడ ఉంటుంది అనేటువంటి భావనతో మరి వాళ్ళని క్షమించి వదిలిపెట్టాడు. అట్లాగే బిడ్డలను అప్పచెబితే బిడ్డలని కూడా ఆయన సంహరించాడు. చివరికి అష్టమ గర్భం మరి ఏర్పడ్డప్పుడు యోగమాయ జనించి ఆమె వలన ఆ వార్త విన్నాడు. నాతో జనించినటువంటి యొక్క అష్టమ గర్భం గలవాడు నిన్ను సంహరించడానికి పెరుగుతూ ఉన్నాడు అనే వార్త చెప్పి అంతర్ధానం చెందింది యోగమాయ. మరి ఈ వార్త విన్నటువంటి వాడై భయముతో ఉనికిపోయాడు. అంటే అష్టమ గర్భంలో జనించినటువంటి యొక్క బిడ్డ నా నుంచి తప్పించుకుని ఎక్కడో పెరుగుతూ ఉన్నది. ఆ పెరిగేటువంటి యొక్క వారితో నాకు మరణం తప్పదు అనేటువంటి యొక్క భావన నిరంతరముగా ఎటు నుంచి వస్తాడో, ఎట్లా వస్తాడో అనేటువంటి మనస్సులో ఆ భయం చోటు చేసుకుని ఆ భయముతో కృష్ణ 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 అనేటువంటి యొక్క నామాన్ని అది స్మరిస్తూ ఉందన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. నువ్వు భయంతో చేస్తావో, భక్తితో చేస్తావో, కామంతో చేస్తావో, ఇంకేదేంతో చేస్తావో, ఏదన్నా కావచ్చు, మనస్సు ఏమైందని చెప్పనంటే పూర్తిగా భగవన్మయం అయిపోయిందన్నమాట. భక్తితో, భయముతో, కామంతో, క్రోధంతో, ద్వేషముతో అన్నాడు. ఇక్కడ ఏ గుణమన్నా కానీ గాక నీ మనస్సు అనే వస్తువు ఉన్నదే పరమాత్మకు అంకితంగా. మనకు భక్తి ఉన్నది, చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఉదయం లేచినప్పుడు స్నానం చేసి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని కాసేపు జపం చేసి కాస్త మాల తిప్పి అడబెట్టేసేసి మళ్ళీ వ్యవహారాల్లో, సంసారాలలో, వ్యాపారాల్లో మునిగిపోతాం. కానీ మనసులో మాత్రం నామం ఉంటుందా? నీకు భక్తితోనైనా మర్చిపోతావేమో కానీ భయంతో అసలు మర్చిపోతాడు. ఏమి భయం ఉన్నవాడు, ద్వేషం ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరంగా ఆయన్నే స్మరిస్తూ ఉంటాడు. ఎవరి మీద ద్వేషం ఉంటుందో చూడండి. మీకు ఒక వ్యక్తి మీద ద్వేషం ఏర్పడింది అనుకోండి, అనుక్షణాన్ని జ్ఞాపకం వస్తాడు. అట్లాగా కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. ఆ వృష్ణీ వంశములు అందరూ కూడా కృష్ణ పరమాత్మకు సంబంధీకులై బాంధవత్వంతో వాళ్ళు స్మరిస్తూ ఉన్నారు. ప్రేమన్మీరలు. ధర్మరాజా, ప్రేమతో మీరు పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నారాయా? భక్తితో మేము ధ్యానిస్తూ ఉన్నాం. నారదుడు వాని పనేమిటి? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం. నారద భగవానుడు భక్తిన్ మేము నిధి చక్రిన్ గంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన. ఎలాగా ఉండాలి ఆ యొక్క జపం అని చెప్పనంటే ఉద్ధామధ్యాన. ఆ మనసు అనేది పూర్తిగా భగవంతునికి అతుక్కుపోవాలట. ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు దాత్రీశ్వర. కనుక మనకు మహాత్ములు బోధించేటువంటి విధానం ఏంటంటే నిరంతరముగా భగవన్నామాన్ని స్మరించేటువంటి వారికి ఆ మనస్సు అనేది పవిత్రమవుతుంది, పావనమవుతుంది. మనం మన జీవితంలో గృహశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, వీధి శుద్ధిని పాటిస్తూ ఉన్నాం, వస్త్రశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, దేహశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, పాత్రశుద్ధిని పాటిస్తూ ఉన్నాం, మనోశుద్ధిని చివరి తిన్నారా?
ఏమి 4 రోజులు లేదా వారం రోజులు పాత్రలు శుద్ధి చేయకుండా అట్లాగే వండుకు తింటారా? తింటే ఏమవుతాం? చివరకు మనం ఆసుపత్రి పాలైపోతాం. ఒక్క వారం రోజులు బట్టలు ఉదకకుండా ఇప్పకుండా అట్లాగే ఉంటామా? మన దరికి ఎవరు చేరరే. కనుక మనం జీవితంలో అన్నింటి శుద్ధత పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పాత్రశుద్ధి, వస్త్రశుద్ధి, గృహశుద్ధి, దేహశుద్ధి అన్నీ పాటిస్తూ ఉన్నాం. మనోశుద్ధి వదిలిపెట్టేశాం. అసలు కావాల్సిందేది మనోశుద్ధి. ఎందుకంటే మనం జీవించే జీవితం మనస్సుతో ముడిపడి ఉన్నది. మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అంటే మనస్సు ఉండబట్టి. మనస్సు లేకుండా జీవిస్తారా? ఏమండి, మనస్సు లేకుండా జీవించటం అవుతుందా, ప్రాణం లేకుండా జీవించటం అవుతుందా అన్న డౌట్ కూడా ఇక్కడ వస్తుంది. జీవించటం అంటే ప్రాణం లేకుండా ఉంటే జీవితం అనేది సిద్ధిస్తుందా, మనసు లేకపోతే జీవితం సిద్ధిస్తుందా అన్న సందేహానికి చూడండి, ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడు. మరి కోమాలో ఉన్నాడు అన్నప్పుడు ఉన్నాడు లేడా? ఉన్నాడు. ప్రాణం ఆడుతుందగా? ఉన్నాడు. అంటే బతికి ఉన్నాడు. అది బ్రతుక? అది బ్రతుక? బతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. అది బతుకు కాదు. ఎప్పుడయ్యా బ్రతుకు అంటే మనస్సు కలిగి ఉంటే. మనస్సు, దశేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు ఇవన్నీ కలిగి ఉంటేనే బ్రతుకు, జీవనము, జీవితము అంట. అందుచేత మనం జీవించేటువంటి యొక్క జీవితం మనస్సు అనేటువంటి యొక్క వస్తువు లేకుండా జీవించే అవకాశం లేదు. మనం జీవిస్తున్నటువంటి జీవితం ఎట్లా ఉండాలి కోరుకుంటూ ఉన్నాం? నా జీవితం సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతేనా? నా జీవితం బాధలతో ఉండాలి, దుఃఖంతో ఉండాలి, వేదనలతో ఉండాలి కోరుకుంటామా? ఎవ్వరూ కోరుకోరు. ఈ విశ్వంలో ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని అపేక్షిస్తాడు. శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖ జీవితమై ఉండాలి అనే దానికోసంగా మనం క్షేత్రయాత్రలు చేస్తూ ఉన్నాం, ఆలయాలకు పోతూ ఉన్నాం, స్వామికి నమస్కారం పెడుతూ ఉన్నాం, అభిషేకాలు చేస్తూ ఉన్నాం, నివేదనలు చేస్తూ ఉన్నాం, ఎన్నో చేస్తూ ఉన్నాం. దేనికోసం? ఎన్ని ఆలయానికి వెళ్ళారు, అభిషేకం చేశారు, నమస్కారం చేస్తారు, స్వామిని కోరుకుంటారు. ఏమని? నేను కానీ మా కుటుంబంలో సభ్యులు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఆనందంతో వర్ధిల్లాలి, స్వామి అనుగ్రహించవలసింది అని కోరుకుంటామా? ఇంకేం కోరుకుంటాం? ఇంకేం కోరినదే ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇష్టకామ్యాల ఫలసిద్ధిరస్తు. ఇవన్నీ ఎందుకు? ఆనందంగా ఉంటాం కాక. ఏమి లోకములో ఉన్నవి ఏవైనా సిరి సంపదలు కోరుకుంటున్నావు అంటే వాటి ద్వారా నాకు సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది అనే భావనే కదా. కనుక లోకంలో ప్రతి మానవుడు కూడా అపేక్షించేది సుఖమయ జీవితము, శాంతియుత జీవితము, ఆనందకర జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆ జీవితము మనకి ప్రాప్తించాలంటే మన మనస్సు బాగా ఉండాలి. మనస్సు బాగా లేకపోతే జీవితం సుఖంగా ఉంటుందా? ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి, మనసు బాగాలేదు, శాంతిగా ఉంటావా? అది కనుక మన జీవితాన్ని సుఖపెట్టేది మనస్సు. మనస్సు ఆనందంగా ఉందా? మనం ఆనందంగా ఉంటాం. అది దుఃఖపడుతూ ఉందా? మనం ఆనందంగా ఉంటాం. లోన ఏడుస్తుంది మనస్సు, పైకి నవ్వుతామనుకో, అది ఎట్లా ఉంటుంది చెప్పండి? లోన మనస్సు ఏడుస్తూ ఉంది, పైకి మనం నవ్వుతూ ఉన్నాం అనుకో, అది ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగా. అందుచేత మన మనస్సు ఎప్పుడూ కూడా మనం కోరుకున్నటువంటి విధానంగా ఆనందంగా ఉండాలి అని చెప్పినట్లయితే ఆ మనస్సు పరమాత్మ పరమై ఉండాలి. పరమాత్మతో మనస్సు ఉన్నదా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. పరమాత్మ ఎట్లా ఉంటాడు చెప్పండి? శాంతాకారం
పరమాత్మ అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం శాంతాకారం. అందుచేత జపం మహాత్ములు బోధిస్తారు, తత్వవేత్తలు బోధిస్తారు. గురువుల వద్దకు పోతే గురువు మనకు అందించేటువంటి విధానం ఏంటంటే జపం అందిస్తాడు. మనస్సు అనే వస్తువుని ఆ జపంతో నామంతో ముడివేయాలి. వేస్తే ఏమవుతుందంటే మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు మొత్తం దొరికిపోతాయి. జపతో నాస్తి పాతకం. ఎవరి మనస్సు అయితే పరమాత్మను ధ్యానిస్తూ ఉంటుందో, జపిస్తూ ఉంటుందో, ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి కల్మషాలు మొత్తం పోతాయి. ఆ మనస్సులో చేరి ఉన్నటువంటివే శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేషాది గుణాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? మనస్సులో ఉండి బాధిస్తూ ఉన్నాయన్నమాట. ఒక ఇంట్లోకి ఒక భూతం వచ్చింది అని తెలిస్తే ఆ ఇంట్లో ఉంటారా? శాంతిగా ఉంటారా? గృహంలోకి పాము వచ్చింది అని తెలిస్తే నిద్రపోతారా? శాంతిగా ఉంటారా? ఎట్లయితే గృహములో ఒక సర్పం ప్రవేశిస్తే శాంతిగా నివాసం చేసే అవకాశం లేదో, అట్లా మనస్సులో కూడా ఈ కామాది శత్రువులు, కామాది గుణాలు ఉన్నంత వరకు శాంతిగా జీవించే అవకాశం లేదు. వాటిని పోగొట్టుకోవాలంటే మార్గం ఏమిటి? భగవంతుని యొక్క నామ స్మరణ. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై మీరు. అట్లా అన్ని విధాల భగవంతుని సేవించి తరించే అవకాశం. కీటకము తెచ్చి భ్రమరము పాటవమున పరిభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపము బాటించి వహించుగాదే భయయోగమునన్. కీటకము తెచ్చి భ్రమరము, ఆ భ్రమరం ఏం చేస్తుంది? ఒక కీటకం పట్టుకోవచ్చు, పురుగు పట్టుకోవచ్చు, గూట్లో పెట్టి జుంకారం చేస్తూ ఉంటుంది. జుంకారం చేస్తూ ఉంటే ఆ పురుగు భయం చేత భయయోగమునన్, ఆ భయంతో కీటకాన్ని స్మరించి, ఆ కీటకం ఆ తుమ్మిదను జుంకారం చేసే తుమ్మిదను స్మరించి 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 చివరికి ఏమైపోయింది? ఆ కీటకం కూడా భ్రమరంగా మారిపోయిందని చెప్పని అంటాడు. భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాదే భయయోగమునన్. మరి ఆ కీటకానికే భ్రమర రూపం వచ్చినప్పుడు నిరంతరముగా భగవంతుణ్ణి స్మరించేటువంటి వారికి సంప్రాప్తింపదా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరియున్ పెక్కండ్రు కామద్వేష భయస్నేహ సేవాతిరేకంబులా చిత్తంబు హరిపరాయత్తంబుగా చేసి తద్గతింజెందిరి హరినుద్దేశించి క్రోధాదులైన నేనింటి లోపల నొక్కటి అయిన వేణునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుండయ్యే. మీ తల్లికి చెలియని కొడుకులైన శిశుపాల దంతవక్త్రులు తుల్లి విష్ణు మందిర ద్వారపాలకులు విప్రశాపంబున పదభ్రష్టులై భూతలంబున జన్మించిరని నా. అయ్యా, శిశుపాల దంతభక్తులు నబడేటువంటి వారు వైకుంఠమునందు ద్వారపాలకులుగా ఉండేవారు. మునుల యొక్క శాప కారణంగా వాళ్ళు ఈ విధంగా పుట్టాల్సి వచ్చిందయ్యా అని నారద భగవానులు వారు ధర్మరాజు వారికి తెలియజేయగా, అలుగన్ కారణమేమి విప్రులకు మున్న విప్రులెవ్వారు నిశ్చలులు ఏకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు ఈశానువర్తులు వైకుంఠపురి నివాసులు అనన్విందున్ వారికెబ్బంగిని కల జన్మంబులు వచ్చే నారదా వినన్ కౌతూహలం వయ్యడిన్.
అలుగన్ కారణమేమి విప్రులామున్నా విప్రులెవ్వారు. ఎవరయ్యా విప్రులు? నిశ్చలులు ఏకాంతులు. వైకుంఠములో భగవత్ సన్నిధిలో ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు నిశ్చలులు, నిరంతరం కూడా నిశ్చలముగా ఉండేటువంటి వారు. ఏకాంతులు, నిర్జితేంద్రియులు, ఇంద్రియములు జయించి ఉన్నటువంటి వారు. నిస్సంసారులు, వారికి ఎలాంటి యొక్క సంసార బెడద లేదు. ఈశానువర్తులు, నిరంతరంగా భగవంతునినే స్మరిస్తూ ఉన్నటువంటి వారు. వైకుంఠపురి నివాసులు, ఆ వైకుంఠములో ఆ పురములో నివాసముగా ఉన్నటువంటి వారు. ఇందున్ వీరికిబ్బంగిని కలజన్మంబుల్ వచ్చే. ఇలాంటి పాపపు సంబంధమై ఉన్నటువంటి జన్మలు రావటం గల కారణం ఏమిటి అనినా నారదుండిట్లనియే ఒక్కనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు దైవయోగంబున భువనత్రయంబునందును సంచరించుచు 5-6 ప్రాయంబు బాలకుల భావంబున దిగంబరులై హరి మందిరంబునకు వచ్చి దొచ్చునెడ మొగసాలనున్న పురుషులు జిరువురు వారలంజూచి. బ్రహ్మమానస పుత్రులై ఉన్నటువంటి సనకసనందన సనత్సుజాత, సనకసనందన సనత్సుజాత నలుగురు వారు నిరంతరముగా భగవచ్చింతనతో, భగవద్భావనతో, బ్రహ్మభావనతో 5-6 బాలుల్లాగా. జ్ఞానులు అవధూతలు ఎట్లా ఉంటారు అని చెప్పనంటే బాలోన్మత్త అన్నారు. బాలుల్లాగా నిరంతరముగా దేహ సంబంధ భావం లేకుండగా ఆ భగవంతుని యందే రమిస్తూ, భగవంతుని దర్శిస్తూ, భగవద్ ఆనందాన్ని పొందుతూ, దేహ సంబంధ మోహాలు లేకుండగా, ప్రపంచ సంబంధ మోహాలు లేకుండగా ఉండేటువంటి వారై ఉన్నటువంటి సనక సనందన సనత్కుమాతులు రాగా డింబకుల డింబకుల అనర్గల విశ్రంభకుల రమాదినాద సుఖారంభకుల ముక్తమానస దంబకులం జొరగనీక తరిమిరి అధిపా. డింబకుల అనర్గల విశ్రంభకుల రమాదినాద సల్లాప సుఖారంభకుల. ఎలాంటి వారు ఆ మునులు అని చెప్పనంటే నిరంతరముగా పరమాత్మనే స్మరిస్తూ, భగవంతుని యందే లయిస్తూ, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ముక్తమానస దంబకులం జొరగనీక తరిమిరి అధిపా. ద్వారపాలకులై ఉన్నటువంటి వారు వీరిని లోనికి ప్రవేశింపనివ్వకుండగా అడ్డగించిందే కాకుండా వారిని దూషణ చేశారు. వారించిన తమకంబున వారించుక నిలువలేక వడి తిట్టిరి. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు అన్నాడు వేమన. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు విడువదన్నటికి విశ్వమందు పరుడు పరుడుగాదు పరమాత్ముడగునయ విశ్వదాభిరామ వినురవేమ. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు, ఎవరిని కూడా దూషింప రాదు. దూషణములైనటువంటివి మనకి హాని చేసేటువంటివి. పరమాత్మ నాకు నోరు ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఏం చెప్పే భాగవతంలో, కంజాచునకు గాని కాయంబు కాయమే పవనశ కుంపిత శర్మ భస్త్రిగాక. కనుక మనకున్నటువంటి యొక్క వైఖరి వాక్కు ఏ జీవికి కూడా ఆ వైఖరి లేదు. అలాంటి యొక్క వాక్కుతో మనం 10 మందికి మేలు చేసే విధానంగా, 10 మందికి ఆనందం కలగజేసేదిగా ఉండాలే కానీ దూషణ చేయటం వల్ల దాని వలన అనర్థకం ఏర్పడుతుంది. నిన్న చెప్పే మీకు, జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం, జిహ్వాగ్రే మరణం ద్రవం అన్నారు. జిహ్వాగ్రే వసతే లక్ష్మి, ఆ జిహ్వాగ్రమునందు లక్ష్మి ఉన్నది, ధనం వస్తుంది.
జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, ఆ జిహ్వాగ్ర ఎందే మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. జిహ్వాగ్రే మరణం ద్రవం, ఆ నాలుక అగ్రభాగంలోనే మరణం కూడా సంప్రాప్తమై ఉన్నది. ఆ నాలుకను తిప్పేటువంటి విధానంలో మనకి ఆ నేర్పరితనం ఉండాలి, వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడేసేసాము అంటే దానివల్ల ఎంతో అనర్థకాలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. అందువల్ల మౌనం పెట్టుకోమన్నారు. మౌనం అని చెప్పనంటే మనం ఏం చేస్తాం, ఈ పూట మౌనం అంటే మేము మాట్లాడమని చెప్పేసి అని పలక మీద రాసి చూపిస్తాం. ఈరోజు గడిచిందా తెల్లారిందా అంటే ఈ వార ఆ వార మొత్తం కలిపి ఆ పూట దులిపేస్తూ ఉంటాం. అందుచేత మౌనం అని చెప్పనంటే మౌనం ఆత్మ వినిగ్రహ. ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసేసి ఆ నోరు కాస్త మన అదుపులో పెట్టుకున్నట్లయితే మనం దానివల్ల ఎంతో గొప్ప శక్తిని పొందవచ్చు. మన శరీరములో అన్ని ఇంద్రియాల కంటే వాక్కు ద్వారా పోయే శక్తి అధిక శాతంగా ఉంటుంది. మనం మాట్లాడాలంటే ఆ మాటలకు ప్రాణం పొయ్యాలి. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మాటల రూపకంగా ధారపోస్తూ ఉన్నాం. అందుచేత ఆసుపత్రుల్లో ఉంటే డాక్టర్లు ఏమంటారు, ముందు మౌనంగా ఉండమంటారు, మాట్లాడమాక అంటారు. కాబట్టే మనకి యొక్క శరీరంలో శక్తి అంతా పోతుంది. మహాత్ములు ఆ వాక్కును బంధిస్తారు కాబట్టి వాళ్ళల్లో ఆ వాక్కు యొక్క సామర్థ్యం, వాక్కు యొక్క శక్తి పెరుగుతుంది. వారు ఏమన్నా అంటే కూడా అది జరుగుతుందన్నమాట. మనకు ఆ శక్తి అంతా లేదు, మొత్తం పోతా ఉన్నది. వారించిన తమకంబున వారించుక నిలువలేక వడితిట్టిరి దౌవారికుల అసురయోనిన్ అవారితులై పుట్టుడనుచు వసుధాదీశ. ఆ విధంగా స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి సనక సనందనాదులను దూషించటం చేత వారు కోపించి శపించారు. ఏమని? అసురయోనిన్ అవారితులై పుట్టుడనుచు వసుధాదీశ. మరియు నా పిన్న పెద్దలు వారనం చూసి మీరలు ఈయడ నుండ నరుహులు గారు నారాయణ చరణమూలంబు విడిచి రజస్తమో గుణులైన రాక్షసయోనిన్ బుట్టుండని శపించిన. సాత్విక గుణానికి నిలయమై ఉన్నటువంటి యొక్క వైకుంఠంలో ఉండి కూడా మీరు ఈ రజోగుణ తమో గుణాలకు లోనై ప్రవర్తించారు కాబట్టి మీరు ఆ గుణాలే ప్రధానంగా చేసుకుని లోకంలో జన్మింతులుగాక అని చెప్పని వారిని శపించారు. రజస్తమో గుణులైన రాక్షసయోనిన్ బుట్టుండని శపించిన వారు నా శాపవశంబున పదభ్రష్టులై కూలుచు మురళిడిన నమ్మహాత్ములు దయాలువులై క్రమ్మరన్ కరుణించి 3 జన్మంబులకు వైరంబున భగవత్ సన్నిధానంబు గలిగెడు అని నిర్దేశించి చని ఇవ్విధంబున శాపహతులై హరిపార్శ్వచరులైన పురుషులు ఇరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షులన దితికి జన్మించిరి. అందు కనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంబున సంహరించే. అగ్రజుండైన హిరణ్యకశిపుండు నరసింహమూర్తి అయిన శ్రీహరిచేత విదలితుండయ్యే. అతని కొడుకు ప్రహ్లాదుండు తండ్రి చేత హింసితుండయ్యును. నారాయణ పరాయణుండై శాశ్వతుండయ్యే. 2వ భవంబున కైకసి అను రాక్షసికి రావణ కుంభకర్ణులై సంభవించిన విశ్వంభరుండు రఘుకులంబున రాఘవుండై అవతరించి వారల వధించే. నమ్మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయము ఋషి వలన వెరింగెదవు. తృతీయ జన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రులన ఉద్భవించిరి. ఇది వాళ్ళ
ఆ విధంగా మరి వైకుంఠంలో ఉండి కూడా వారు రజోగుణానికి తమో గుణానికి లోను కావటం చేత చివరికి ఏ గుణాలతో వాళ్ళు ప్రవర్తించారో అదే గుణాలు కలిగి అదే స్వభావాలు కలిగి తిరిగి ఈ భూలోకంలో జనించాల్సి వచ్చింది. మొదటి జన్మలో ఆ హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు అనేటువంటి రూపాలుగా జన్మించి వరాహము చేత హిరణ్యకశిపు నారసింహుని వలన హిరణ్యకశిపు మరణించగా, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించగా మరి ఆ యొక్క వారిని రామావతారముగా రాముడు వచ్చి వారిని సంహరించాడు. మూడవ జన్మగా శిశుపాల దంతభక్తులుగా జన్మించగా వారు కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో హతులయ్యారు అని చెప్పని వచన రూపకంగా వక్రత్వం వెటులేకపాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధ స్మరణంబులం విదలితోత్పాద సంఘాతులై చక్రశ్చిన్న శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజిందిరివారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్. ఆ విధంగా శాపగ్రస్తులైనటువంటి వారు 3 జన్మలలో కూడా పరమాత్మకు బైరులుగా ఉండి పరమాత్మ ద్వారా హతులై తిరిగి మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు అని చెప్పని నారద భగవానుడు ధర్మరాజుకి బోధించగా, బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషింపక ఏలా శిక్షించే రాక్షసేంద్రుండనగా. సప్తమ స్కందము ప్రధాన ఘట్టం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. మనం తీసుకోవడమే ప్రళయ చరిత్ర. దీంట్లో ప్రధానముగా వచ్చేటువంటి ఒక అంశము పూర్వ కథాంశముగా కొంత నడపడం జరిగింది. దాన్ని మనం సంక్షిప్తంగా ముగింప చేసుకుని ప్రధానమై ఉన్న ఘట్టంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి చాలా విశేషంగా తాత్వికాంశములతో మంచి భావాలతో వచ్చేటువంటి ఘట్టం. అయ్యా నారద, బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషింపక ఏలా శిక్షించే రాక్షసేంద్రుడు అనగా. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి పరమభక్తి గలవాడు, సద్గుణ సంపన్నుడు, వినయ విధేయతలు గలవాడు, పెద్దల పట్ల గౌరవభావం గలవాడు, భగవద్భక్తి గలవాడు. అలాంటి సుగుణములు కలిగి ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి సంతోషించాలి కానీ అలాంటి కుమారుని పట్ల వైరం పోని ఎందుకు అలా ఆయన ప్రవర్తించాడు. పరిభూతవ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష పణిమిథునంబుల్. పరిభూతవ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్. భగవత్ సంబంధమై ఉన్నటువంటి కథాంశములు శ్రవణం చేసేటువంటి వారికి, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారికి, భగవద్భక్తి కలిగి ఉండేటువంటి వారికి ఏ యొక్క సంసారం అనాదిగా ఉన్నదో ఆ సంసార బంధం తెగిపోతుంది. ఇక్కడ సంసారము అని చెప్పనంటే భార్య బిడ్డలు కలిగి ఉండడం సంసారం కాదు. శంకరాచార్యుల వారు సంసారం అని చెప్పనంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, దానిని సంసారము అన్నాడు. పుట్టటము చావటము, పుట్టటము చావటము, పుట్టటము చావటం అనేది లోకంలో ప్రతి జీవిని కూడా ఆశ్రయించి ఉన్నటువంటి ఒకనొక సంసారము, ఎడతెరుపు లేకుండా జీవుణ్ణి బాధించేటువంటి ఒక భవసాగరం, దానినే సంసారము అన్నారు. అనాదిగా ఉన్నటువంటి యొక్క ఈ భవ వ్యాధి, ఈ భవసాగరం దాటాలి అని చెప్పి అన్నట్లయితే ఒక భగవద్ ఆశ్రయం ద్వారానే ఆ సంసారాన్ని దాటాల్సి ఉంటుంది. పరిభూతవ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష పణిమిథునంబుల్. సమస్త జీవులకు ఆనందాన్ని సంతోషాన్ని
సుఖాన్ని కలగజేసేటువంటివి భగవత్ సంబంధమై ఉన్నటువంటి భావన. అందువల్ల భగవద్భక్తి ప్రధానమై ఉన్నటువంటి అంశం. జ్ఞానం అనేది జీవితాన్ని తరింపజేసేటువంటి ఒక మంచి అంశం. జ్ఞానాన్ని పొందటానికి ముందుగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా భక్తి అనేటువంటి చిగురించాల్సి ఉంటుంది. ఒక కాయ రావాలంటే ముందు పువ్వు రావాలి. పువ్వు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? పిందె, కాయ, పండు అవుతుంది. కనుక ముందు పువ్వు, తర్వాత పిందె, కాయ, పండు. అట్లా చాలామంది భక్తి అనేదాన్ని నిరసించి జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది అనే భావనగా జ్ఞానాన్ని మాత్రమే అధ్యయనం చేస్తారు, భక్తిని నిరసిస్తారు. కొన్ని సంఘాలలో చూసినట్లయితే ఇంట్లో పటాలు ఉంటే ఆ పటాలు తీసుకుపోయి ఎక్కడ ఆలయాల్లో బారేస్తున్నారు, వీధుల్లో బారేస్తున్నారు. భక్తి మాకు అవసరం లేదు, మాకు జ్ఞానం చాలు, జ్ఞానంతో ధరిస్తాము అని చెప్పని అంటారు. ఎవరి యందైతే భక్తి లేకుండా కేవలం జ్ఞానాన్ని మాత్రమే అధ్యయనం చేస్తారో ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది? జ్ఞానాహంకారం వస్తుంది, పతనమైపోతారు. భక్తి అనేది మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది, మన మనస్సును పావనం చేస్తుంది, మనలో వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తుంది. నమ్రత, విధేయత, పెద్దల పట్ల గౌరవము, తల్లిదండ్రుల పట్ల పూజ్య భావన, అధ్యాపకుని పట్ల గౌరవము, ఇవన్నీ కూడా వ్యక్తిలో చక్కటి ఆ వ్యక్తిత్వాన్ని, ఏ విధంగా అయితే రాయిని మనం శిల్పంగా మలుస్తూ ఉన్నామో అట్లా మన యొక్క మానవత్వమును పెంపొందింపజేసి మంచి శిల్పముగా, అందమైన శిల్పముగా మలిసేటువంటి విధానం భక్తిలో ఉంటుంది ప్రధానంగా. భక్తి అనేది సార్వత్రిక సూత్రం. అది అన్ని అంశాలలో అది ప్రతిబింబిస్తుంది భక్తి అనేటువంటిది అన్నమాట. ఆ భక్తి అనే సూత్రం లేకపోయిందా అంటే ఎవరి మాట ఎవరో ఎనరు. అధ్యాపకుని పట్ల విద్యార్థికి ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ భక్తి ఉన్నట్లయితే అధ్యాపకుడు చెప్పేటువంటి యొక్క పాఠములు బాగా వింటాడు, ఆయన పట్ల గౌరవం ఉన్నది కాబట్టి బాగా చదువుకుంటాడు. ఓ దెబ్బ కొట్టినా కానీ సహించుకుని గౌరవభావంతో ప్రవర్తిస్తాడు. అదే అధ్యాపకుని పట్ల వానికి భక్తి లేదనుకో, అవి క్లాసులో అధ్యాపకుడు ఆ విద్యార్థిని కొట్టినట్లయితే వాడు అంటాడు, అయ్యా పంతులు గారు, ఇది నీ స్థానం, నువ్వు కొట్టావు, బయటికి వస్తావు కదా, ఇది నా స్థానం అంటాడు. అక్కడ చూసుకుంటా నీ వ్యవహారం అంటాడు. ఎందుచేత వాడు భక్తి, అధ్యాపకుని మీద వాడు భక్తి లేదు. ఓ దెబ్బ కొట్టగానే, ఓ మాట అనగానే వైరం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. దెబ్బ తీయటానికి సమయం కోసం కాసుకుని ఉంటాడు. అట్లనే మరి అమ్మగారికి పతి భక్తి ముఖ్యంగా ఉండాలి. ఆ భక్తి లేకపోయిందనుకో ఏం చేస్తుంది చెప్పండి? అదే పతి మీద భక్తి ఉన్నట్లయితే ఆయన ఏదో గ్రామాంతరం పోయి రాత్రి ఎప్పుడో 10 గంటలకి 11కి వస్తాడు. రాగానే ఆయన రాకను గమనించి ఎమ్మంటే వేడి నీళ్ళు తోడి, వేడి నీళ్ళు కాసి పెట్టి ఆయనకు వేడివేడిగా అన్నం చేసి, ఆయన ఎంత అలసిపోయి వచ్చాడు, దూర ప్రాంతం నుంచి వచ్చాడు అనే భావనగా ఆయన్ని సేవిస్తాం. అదే ఆ భక్తి లేకపోతే ఏదో అన్నం కూర ఉండిపడి పడేస్తుంది, ఎప్పుడన్నా రాని తింటాడు, పడుకుంటాడు. ఉండాలి ఒక ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఉన్నప్పుడే ఆ సంసారంలో చక్కటి ఒక ఆనందం వెళ్ళి విరుస్తుందన్నమాట. ఆప్యాయత, అనురాగము, ఆ ప్రేమ ఎట్లయితే పతి మీద సతికి భక్తి ఉంటుందో, సతి మీద కూడా భర్తకు కూడా మంచి గౌరవము, ఆమె పట్ల మంచి భావం అన్నీ ఆయనకే ఉండాలి. సతిభక్తి, పతిభక్తి రెండు ఉండాల్సిందే. ఒక పక్కే చెప్పే అవకాశం కాదు. కుటుంబంలో ఇద్దరూ కూడా సామరస్య భావనగా, సఖ్యతా భావనగా, ప్రేమ భావనగా మంచి స్నేహితుల్లాగా వెలిగినప్పుడే ఆ సంసారం అనేది సుఖవంతంగా సాగే అవకాశం ఏర్పడుతుంది.
అలాంటి ఆ సామరస్య, ఆ భక్తి భావన, వాత్సల్య భావన లోపించాయనుకోండి, నిరంతరంగా వైరాలే, కీసులాట్లే. అదేమవుతుంది? సంసారము అంటే రామరావణ యుద్ధంలాగా తయారవుతుంది. దేవదానవుల యుద్ధం. ఎన్ని గృహాలలో చూడండి మీరు, సామరస్యం లేక, సమైక్యత లేక, సారూప్య భావం లేక, సఖ్యతాభావం లేక, రిలేషన్ కాడి నుంచి ఏదో ఒక మాటలు పెంచుకొని ఆ సంసారం సుఖమయం కాకుండా దుఃఖమయంగా, వేదనతో, బాధలతో మార్చుకునే విధానంగా ఈనాడు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందామా. కారణం అనుకూల విధానము, ఆప్యాయత విధానము, అర్థం చేసుకుని ప్రవర్తించేటువంటి విధానము. ఆ మాటలలో కూడా మంచిగా అర్థం చేసుకుని ప్రవర్తించే విధానం, అవగాహన లేకపోవటం చేత ఈనాడు ఎన్నో కుటుంబాలలో శాంతి లేక, సుఖం లేక, వైరాలతో, ద్వేషాలతో, మాటలతో పెంచుకుని మరి కుటుంబాలు శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నాయి. అందుచేత భక్తి అనేటువంటి సూత్రం అది సార్వత్రిక సూత్రం. మరి దేశం పట్ల పౌరునికి భక్తి ఉండాలి. దేశభక్తి ప్రధానంగా ఉన్నప్పుడే మనం ఆ దేశాన్ని బాగు చేసుకుంటాం. గురువు పట్ల శిష్యునికి భక్తి ఉన్నప్పుడే ఆ గురువు చెప్పేటువంటి యొక్క మాటలు వాడి చెవిలోకి చక్కగా చేరతాయి. ఆ మాటలను మననం చేసుకుంటాడు. గురువు గారు బోధ చేస్తూ ఉన్నాడు, శిష్యుడు వింటూ ఉన్నాడు. ఆ విధంగా జ్ఞానబోధ చేస్తూ ఉండగా, అరే శిష్య బాగా ఎక్కుతుందా అని చెప్పి అన్నాడు గురువుగారు. అంతా ఎక్కింది కానీ తోక మాత్రం బయట ఉందని చెప్పి అన్నాడు వాడు. అంతా ఎక్కింది కానీ తోక మాత్రం బయట ఉన్నాడు. ఏమిరా తోక బయట ఉంటాం ఏమిటని చెప్పి అడిగాడు. వాడు ఇంటల్లా చెప్పే ఉపన్యాసం వింటంలా. గురువుగారి ఆ గృహం పూరిల్లు అన్నమాట, మట్టి గోడలు. ఈయన కళ్ళు మూసుకుని జ్ఞానబోధ చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఒక ఎలుక వచ్చి ఆ గోడ కన్నం వేసింది, తవ్వుతా ఉందన్నమాట. ఈ తవ్వే విధానంలో అది లోనకు మాత్రం పోగలిగింది, తోక ఏమో బయట ఉందన్నమాట. గురువుగారే ఉన్నారు, ఎక్కిందంటరా అని చెప్పి అడిగాడు. వాడేమంటాడు, అంతా ఎక్కింది కానీ తోక బయట ఉంది. అందువల్ల చెప్పేటువంటి యొక్క విషయాల మీద కూడా మనస్సు ఉన్నప్పుడే ఆ చెప్పే విషయాలు మనసుకు బాగా హత్తుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ఏమవుతుందని చెప్పనంటే ఈ మాత్రం అర్థం కావు, ఎక్కడెక్కడయో మనసుకి వస్తూ ఉంటాయి. ఏమి పరిభూతవ్యధనంబులు నిరుపమ సంసార జలది నిర్మధనంబుల్ మునీంద్ర వినిపింపుమనిన నారదుండిట్లనియే కమలోదరు చేతంతన సహోదరుండు హతుండయ్యనని విని హిరణ్యకశిపుండు రోషశోకదందహ్యమానమానసుండై గార్జిల్లుచు సభామండపంబున నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైన దైత్యదానవులను నాలోకించి ఇట్లని పరమేశ్వరుని హిరణ్యాక్షుడు సమస్త లోకాలని బాధిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుడు వరాహ రూపముగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఆ వార్త విన్నటువంటి హిరణ్యకశిపుడు సభామండపం నందుండి ఆ యొక్క సభామండపం ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి కథ అనేటువంటిది ఆరంభం అవుతుంది. నాకుందమ్ముడు మీకు మెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. నాకుంతమ్ముడు మీకు నెచ్చెలి, నాకు తమ్ముడు, మీ అందరికి స్నేహితుడు. రణన్యాయైక దక్షుండు, యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడేటువంటి యొక్క సామర్థ్యం గలవాడు.
బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాచుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి. మహాసౌకర్యాంగం అంటే వరాహరూపం. దాని యజ్ఞవరాహము అంటే తెల్లగా ఉండేటువంటి యజ్ఞవరాహం, 2 కొమ్ములు ఉంటాయి. అలాంటి వరాహ రూపముతో వచ్చి సౌకర్యాంగము దాల్చి దానవవధు సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట. ఈ వార్తాస్థితిన్ వింటిరే. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక ఎలగించి పెనగనాచల సంభ్రమమునకు నెరిగి వెన్నిచ్చిన నిచ్చుగాక. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద నీగిన నీగుగాక. క్రోధించి జటుగాక కొంత పౌరుషమునా హరిభంగి నడరుగాక. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి. ఆ శ్రీహరి అనేటువంటి అతనిపై దాడి చేస్తా యుద్ధం ప్రకటిస్తూ ఉన్నా. నా భుజశక్తికి భయపడి ఒకవేళ పారిపోయినప్పటికి కూడా పారిపోగాక. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. పరాక్రమశాలినై ఉన్నటువంటి యొక్క నా పరాక్రమానికి భయపడి పారిపోయి సముద్రంలో దాక్కున్నా కూడా దాక్కునుగాక. కొంతమంది చూడండి, బాగా దేహాన్ని బాగా వాళ్ళు పెంచుతారు. భుజశక్తి అంటే కండబలం అన్నమాట. చూస్తూ ఉంటారు కదా, టీవీల్లో కూడా యుద్ధం చేస్తుంటారు, వారు యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు చూస్తూ ఉంటారు. ఎట్లా అంటే కొన్ని కండలు దేహానికి బాగా తిరిగిపోయి ఉంటాయి. ఆ విధంగా దేహాన్ని పెంచుకోవటం, దాని దేహబలము అన్నారు. కండబలము, దేహబలము, ధనబలము, పదవీ బలం, జనబలం, ఇవన్నీ మనం జీవితంలో సంపాదించుకుంటూ ఉన్నాం. లోకంలో మానవులు సంపాదించుకునే బలాలు ఏమిటంటే దేహబలము, కండబలము, భుజబలము, ధనబలము, జనబలము, పదవీ బలం, ఇన్ని ఉంటాయి. కానీ ఏం సంపాదించుకోవాలి జీవితంలో మనం? భక్తి బలం, జ్ఞాన బలం, యోగ బలం, దైవ బలం, అవి సంపాదించుకోవాలి. ఈ కథాంశంలో వచ్చే విధానం ఏంటంటే ఒక పక్క భుజబలం, కండబలం, మరో పక్క దైవ బలం. మీకు రెండే దర్శనం ఇస్తాయి. ప్రహ్లాదుడు ఏ బలం? దైవ బలం. హిరణ్యకశిపుడు ఆయనకు ఆ యొక్క దేహ బలం, రాక్షస బలం, తామసిక బలం, రజోగుణ బలం. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. నా యొక్క భుజశక్తిని చూసి, నా యొక్క బలాన్ని చూసి యుద్ధానికి రాకుండగానే నా నామం వినటంతోనే పారిపోవటం. కొంతమంది ఉంటారు, పేరు విన్నారా అని చెప్పనంటే పారిపోవటం. ఆ విధంగా నా భుజశక్తి, నా యొక్క దాఢ్యమును చూసి ఒకవేళ పారిపోయి సముద్రంలో సొరబడతాడేమో, అట్లా పోయినా కానీ అలగించి పెనగనాచల సంభ్రమమునకు కిరగిన వెన్నిచ్చిన నెచ్చుగాక. ఒకవేళ నాతో పోరాటం చేసినప్పటికి కూడా నా యొక్క బలం ముందు ఆయన నిలబడలేక పారిపోయి ఎన్ను చూపి పారిపోతాడేమో, పారిపోగాక. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద నీగిన నీగుగాక. జగడంబు సైపక, నాతో పోరాటాన్ని కొనసాగించలేక నా బలం ముందు ఆయన చాలక ఏమి ఇల క్రింద, ఏది వరాహ రూపములో ఉండి ఎట్లా భూమిని త్రొవుకు వెళ్ళిపోయాడో అట్లా పోతే పోగాక. క్రోధించి ఎటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరుగాక. క్రోధించి నాపై క్రోధావేశముతో నాతో పోరాడేటువంటి విధానంగా పోరాడినప్పటికి కూడా దాంట్లో ఈ 4 అంశాలు ఏంటంటే, ఒకటేమో
మున్నీట మునుగుట అనగా మత్స్యావతారం ఒక అంశం, మత్స్యావతారం. రెండవది ఏమ్మా మత్స్య వరాహ కూర్మ నారసింహ, ఈ 4 అవతారాలు ఇక్కడ దీంట్లో చెప్పుకొస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వద్ద ఉన్నటువంటి సమస్త వేదవాంగ్మయాన్ని సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో వేదాలను దాచివేశాడు. అప్పుడు పరమాత్మ మత్స్యావతారుడై సముద్ర గర్భంలో ప్రవేశించి వాళ్ళను సంహరించి తీసుకొచ్చి వేదాలని బ్రహ్మదేవుల వారికి అందిస్తారు. ఇక్కడ సోమకాసురుడు అంధకాసురుడు అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి విక్షేప ఆవరణ శక్తులు 2 ఉన్నాయి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి అన్నమాట. దాన్ని ఏమన్నారు? మల విక్షేప ఆవరణం 3 చెప్పారు. మలదోషం కారణంగా వచ్చేటువంటివి 2, అవి విక్షేప శక్తి, ఆవరణ శక్తి. మనం ధ్యానం చేయడానికి కూర్చుంటాం, మహాత్ముల ద్వారా ఉపదేశాన్ని పొందాం, ధ్యానం చేయడానికి కూర్చుంటాం. ఈ ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు 2 వస్తాయి. మనకు కావాల్సిందేమో 1, వద్దనుకున్నా వచ్చేటువంటివి 2. మనం కోరుకున్నది ఏమిటి? తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రముగా నిశ్చలముగా భగవంతుని యందు ఉండేటువంటి విధానంగా మనం కూర్చుంటాం. మనం కోరకుండగా వచ్చి పడేటువంటి ఏమిటి? 2, విక్షేపము, ఆవరణం. సంకల్పాలన్నా వస్తాయి, లేదా నిద్ర అన్నా వస్తుంది. మీరు ధ్యానం చేస్తూ ఉన్నారా? ధ్యానం చేస్తే అర్థం అవుతుంది వాళ్ళకి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమొస్తాయి చెప్పండి? సంకల్పాలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. కారణం ఏంటి చెప్పండి? ఎందువల్లంటే మనం మన జీవితంలో ఎక్కువ శాతం ఆ 2 చేస్తూ ఉన్నాం. వ్యవహారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనస్సులో సంకల్పాలు, నిరంతరముగా సంకల్పాలు. మనస్సు యొక్క పని ఏమిటయ్యా అంటే సంకల్ప మానసం కర్మ అన్నారు. సంకల్ప మానసం కర్మ, సంకల్పాలు చేయటం మనస్సు యొక్క పని అన్నమాట. మీరు భోజనం చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మీరు వంట చేస్తూ ఉన్నా, చిమ్ముతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా ఏం చేస్తూ ఉన్నారు? పనులే, సంకల్పాలు. ఇట్లా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా మనస్సు అనే వస్తువులో ఈ ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచన పరంపర కొనసాగటం కారణంగా మనం ధ్యానంలో ప్రవేశిస్తాం. అప్పుడేమవుతుంది? ఉదయం నుంచి మనస్సులో ఏ యొక్క సంకల్ప ప్రవాహం కొనసాగుతూ ఉన్నదో అదే ప్రవాహం ధ్యానంలో వస్తుంది. పగలంతా ఆలోచనలు చేసి నువ్వు ధ్యానంలో కూర్చున్నావంటే అప్పుడు కూడా ఏమొస్తాయి? అది వేగ బలం. మనస్సులో ఆ సంకల్పములు చేసేటువంటి యొక్క ఆ వేగం ఆ ధ్యానంలో కూడా వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల మనం ధ్యానం చేస్తున్నామే కానీ పైకి మాత్రం చూసే వాళ్ళకి ధ్యానములో ఉన్నాడు అనిపిస్తారు. కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. మిథ్యాచారం. ఇట్లా కూర్చున్నాం అనుకోండి, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఆయన ధ్యానంలో ఉన్నాడయ్యా అనుకుంటారు వాళ్ళు. లోగుట్టు పెరుమాళ గరుక. కనుక ధ్యాన పరులై ఉన్నటువంటి వారు, ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సమస్య అనేది ఎప్పుడూ ఉన్నది, కొనసాగుతూ ఉన్నది. కారణం ఏంటంటే మనం వ్యవహారంలో కూడా దీనినే నిత్య జీవితంలో జపానుసంధానం అన్నారు, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం 3 ఉంటాయి ఇక్కడ. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అని చెప్పనంటే తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు
నిరంతరముగా వారి మనస్సు బ్రహ్మమునందే లయమవుతూ ఉంటుంది. మలయాళ స్వాములు 12 సంవత్సరాలు గోగర్భంలో ఆ మహాత్ముడు తపస్సు చీలించాడు. ఆ తపోశక్తితో దేశమంతా మొత్తం కూడా ఆ జ్ఞానమయం చేసేసాడు ఆ మహాత్ముడు. అట్లా రమణ మహర్షి కానీ, వేమన యోగి, బ్రహ్మేంద్ర స్వాములు, మలయాళ స్వాములు, వివేకానంద, రామతీర్థ, రమణ భగవానుడు, తోతాపురి, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు అందరూ కూడా ఏమిటంటే నిరంతరముగా కనుమూసిన కనుదెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో అమనస్క యోగంలో. కనుమూసిన కనుదెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ. తత్వవేత్తలట కనుమూసిన కనుదెరచిన కానీ ఆ తత్వమునందే లయించి ఉంటారు. కనుమూసిన కనుదెరచిన కనపడు వెలిలో మనోవికారమే. ఇంకో రెండో వర్గం ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కనుమూసిన కనుదెరచిన కనపడు వెలిలో మనోవికారములే. అందుచేత నిరంతరముగా మన మనస్సు లోపల ప్రపంచ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలే మనం చేస్తున్నాం కాబట్టి మన ధ్యానంలో కూడా అవే వచ్చేస్తూ ఉన్నాయి. కనుక ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ప్రవాహాన్ని మనం అడ్డుకట్టవేయగలిగితే ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఏం చెప్పారు? ఇలా చెప్పుకున్నాం కదా, నిరంతరముగా మనస్సు లోపల పరమాత్మ యొక్క సంబంధ నామాన్ని పెట్టగలిగితే ఆ మనస్సు చేసే పని మానుకుంటుంది. ఈ మనస్సుకి మనం పని పెట్టాలి. మనస్సు అది పని పెట్టుకున్నది. ఏమిటా పని? ఈ లోకములో ఉన్నవన్నీ స్మరించుకోవటం. అది మనస్సు పెట్టుకున్నటువంటి పని. మనం పెడితే పని ఏం పెడతాం? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, జగన్మాత్రే నమః, లలితాదేవ్యై నమః, ఆంజనేయ స్వామిని నమః, ఏదో ఒక మంత్రం పెట్టుకుంటాంగా. కనుక ఆ మంత్రం మనం పెట్టిందన్నమాట. కాబట్టి నువ్వు పెట్టావా అంటే తన పని మానుకుంటుంది. నువ్వు పెట్టకపోయావు అంటే తన పని ఆరంభం చేసుకుంటుంది. నువ్వు పెడితే ఒక సంకల్పమే, అది పెట్టుకుంటే అనేక సంకల్పాలు. అనేక సంకల్పాలతో ఉన్న మనసును జయించలేవు. ఒక్క మనస్సు కలిగి, ఒక్క సంకల్పం కలిగి, ఒక్క నామం కలిగి ఉన్నటువంటి యొక్క దానిని జయించి ధ్యానంలో ప్రవేశించవచ్చు. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః. మనస్సులో ఏ సంకల్పము లేకుండగా మనస్సు మాత్రమే ఉండటమే ధ్యానం అవుతుందన్నమాట. మనస్సులో ఒక నామాన్ని పెట్టాము అంటే జపం. కేవలం మనస్సు మాత్రమే ఉన్నదా అది ధ్యానం. మనస్సు లయమై ఉన్నదా దాన్ని యోగ సమాధి అంటారు. బ్రాహ్మీ సంబంధ అనుభవము అని చెప్పని. అందుచేత లోకములో మనస్సును జయించి పరమాత్మ ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశముతో ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో ఆ ధ్యానం అనేది కుదరకుండగా ధ్యానం విఫలమవుతుంది అని చెప్పనంటే మనం మన మనస్సుని విచ్చలవిడిగా వదిలిపెట్టి ఊరుకున్నాం. ఏం చేస్తూ ఉన్నాం? ఏం చేసావమ్మా? మన మనస్సుని మనము విచ్చలవిడిగా వదిలిపెట్టేశాం. నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా తలంచుకో, ఏ సంకల్పాలను చేసుకో అనేటువంటి భావనగా మనస్సు లోపల స్వేచ్ఛా భావాన్ని ఇచ్చి ఆలోచనలు చేసే విధానంగా వదిలిపెట్టేశాం. కాబట్టి నువ్వు చేసే యొక్క ధ్యానం విఘ్నమైపోతుందన్నమాట. అందుచేత మన మనస్సులో వచ్చేటువంటివి రెండు, ఒకటి సోమకాసురుడు, మరొకడు అంధకాసురుడు. ఈ ఇద్దరే దొంగిలించింది వేద రాశిని. వేద అంటే జ్ఞానం, వేద అంటే స్వరూప జ్ఞానం అన్నమాట. మనలో ఉన్నటువంటి ఆ స్వరూప జ్ఞానాన్ని అపహరించింది ఎవరని చెప్పారంటే సోమకాసురుడు,
అంధకాసురుడు. సోమకాసురుడు అంటే మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలే సోమకాసురుడు. మనలో అజ్ఞానం చేత ఏర్పడేటువంటి నిద్రయే అంధకాసురుడు. అంధక అంటే తెలియంతనం కలగజేయటం అంధకాసురుడు. అందువల్ల ఈ విధంగా మనలో ఉన్నటువంటివి రెండు కూడా విక్షేప ఆవరణములు అని చెప్పి అన్నారు. ఆ రెండూ కూడా భగవద్ అనుగ్రహముతో ఆలోచన, నిద్ర, రజోగుణ సంబంధం ఆలోచన, తమోగుణ సంబంధం నిద్ర. ఏం చెప్పాను? రజోగుణ సంబంధం ఆలోచనలు, తమోగుణ సంబంధం నిద్ర. ఈ రెండు పోవాలంటే సాత్వికమును పొందాలి. ఆ సాత్వికమే శ్రీమన్నారాయణుడు. భగవత్కృప వల్ల, సాత్వికం వల్ల మనలో ఉన్నటువంటి ఈ రజో సంబంధమై ఉన్న ఆలోచనలు, తమో సంబంధమై ఉన్న నిద్ర రెండు పోగలిగితే అప్పుడు నీలో ఏర్పడేటువంటిది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే వేదం. వేదజ్ఞానే, ఆ వేదము చేతనే నీకు ఆ స్వరూప జ్ఞానం పొందే అవకాశం, స్వరూప సాక్షాత్కార జ్ఞానం పొందే విధానంగా నీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మత్స్యావతారం యొక్క పరమార్థం ఏమిటని చెప్పనంటే ఇది. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక, ఎలగించి పెనగన అచల సంభ్రమమునకు వెరగి నిన్నిచ్చిన నిచ్చుగాక. ఈ అవతారం ఏమిటి? వెన్నిచ్చిన ఇచ్చుగాక. మత్స్య కూర్మావతారం. కూర్మావతారములో స్వామి ఏం చేశారు? ఆ భూమిని ఉద్ధరించారు. హిరణ్యాక్షుడు భూమిని పెకలించి దూరంగా పారేస్తే స్వామి కూర్మావతారముగా వచ్చి ఆ భూమిని కాపాడుతాడు. అట్లా మనలో కూడా ఎలగించి పెనగన అచల సంభ్రమమునకు కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. మనలో కూర్మావతారము అని చెప్పనంటే దాన్ని యజ్ఞవరాహము అని చెప్పనంటారు. యజ్ఞవరాహం అంటే మనం చెప్పుకునే విధానం కాదు, అది యజ్ఞవరాహము. యజ్ఞవరాహం అంటే వర అంటే శ్రేష్టమైనటువంటి యొక్క యజ్ఞం. దాన్నే జ్ఞానయజ్ఞము అని చెప్పనంటారు. జ్ఞానయజ్ఞము ద్వారానే ఎవరికి వారు ఉద్ధరింపజేసుకునవలసి ఉంటుంది. ఎవరిలో అయితే సాధన ద్వారా, అంతర్ముఖ ధ్యానము ద్వారా దాన్ని జ్ఞానయజ్ఞము అని చెప్పని అంటారు. నీకు పరమాత్మ గీతలో ఎక్కువ శాతం వచ్చేది మీకు జ్ఞానయజ్ఞమే. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటాడు. ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యముతో చేసేటువంటి యొక్క యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టము అన్నాడు. ఎందువల్ల అంటే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాప సముదాయము అనేక జన్మలను ఇచ్చేవిగా ఉన్నాయి. మన సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే అనేక జన్మలుగా ఉన్న కర్మవాసనలు అనేక జన్మలను కలగజేసేవిగా ఉన్నాయి. అందుచేత అనాదిగా ఉన్న ఈ కర్మవాసనలు అనబడేటువంటివన్నీ కూడా నశింపబడాలి అని చెప్పన్నట్లయితే ఒక జ్ఞానాగ్ని ద్వారానే. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటాడు. దాన్ని బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ అన్నారు. దాన్ని ఏమంటారు? బ్రహ్మకర్మ అన్నారు. దేహకర్మలు, ఇంద్రియ కర్మలు, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, సహజ కర్మలు, ఈ లోకమంతా కూడా కర్మరాశి. ఇవన్నీ కూడా భౌతికంగా ఉన్నటువంటి యొక్క ఇంద్రియముల ద్వారా చేయబడేటువంటి యొక్క కర్మలు.
ఏదయ్యా బ్రహ్మకర్మ అని చెప్పనంటే ఏ ప్రక్రియ ద్వారా నీకు బ్రహ్మము యొక్క ఐక్యత బ్రాహ్మీ సంబంధ అనుభవం కలుగుతుందో దానిని బ్రహ్మకర్మ అన్నారు. మలయాళ స్వాములు గోగర్భానికి వెళ్ళాడు. ఆయన చేసిందేమిటి? బ్రహ్మకర్మ. మలయాళ స్వాముల వారు ఆయన కానీ రమణ భగవానుడు తిరుమన్నామలై పోయాడు. ఆ గుహల్లో కూర్చున్నాడు. ఏం చేశాడు? గుహల్లో కూర్చుని ధ్యాన కర్మ, దానినే బ్రహ్మకర్మ అన్నారు. బ్రహ్మప్రాప్తిని బ్రహ్మైక్య సిద్ధిని పొందింపజేసే ఏ యొక్క నివృత్తి ప్రయత్నం ఉన్నదో, ధ్యాన ప్రయత్నం ఉన్నదో, ధ్యానమునకు సంబంధించి ఉన్నటువంటి ఆ కర్మనే బ్రహ్మకర్మ అంటారు. ఆ బ్రహ్మకర్మ వల్ల కలిగేటువంటిది ఏ బ్రహ్మకర్మ సమాధిన. సమాధి, దాని యోగ సమాధి అంటారు. బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని దాని సమాధి అన్నారు. అందుచేత ఆ విధంగా పరమాత్మ ప్రాప్తిని పొందింపజేసేటువంటి యొక్క ఈ నివృత్తి మార్గమైతున్నదో, ధ్యాన ప్రక్రియ ఉన్నదో, ఆ ధ్యాన ప్రక్రియ అనబడేటువంటి భాగాన్నే యజ్ఞము అంటారు. ఆ యజ్ఞము ద్వారా ఏర్పడేటువంటి స్వరూప జ్ఞానమే ఇక్కడ యజ్ఞ వరాహం. వర అంటే శ్రేష్టమైన. అట్టి ఆ యజ్ఞ వరాహము అనేటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది ఏర్పడ్డప్పుడు తనను తాను ఉద్ధరింపజేసుకోవటం, తనను బ్రహ్మైక్యమును పొందింపజేసుకోవటం, తనను తాను కాపాడుకోవటం అనేటువంటి పారమార్థిక అంశం దాంట్లో కూడి ఉంటుంది. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద నీగిన నీగుగాక. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల కింద నీగిన నీగుగాక. క్రోధించి ఎటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక. హరిభంగి అంటే ఇక్కడ నరసింహావతారం మనకి కథాఘట్టంలో మనకి లాస్ట్లో నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం మనకు వస్తుంది. కఠిన శూలధార కంఠంబు విదలించి వాణి శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మరలి వత్తు మీకు మేలుదెత్తు అని సభా మధ్యమున ఆ విధంగా హిరణ్యకశిపుడు చెప్పి, అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండై మృతుండైన సోదరునకు నుదక ప్రధానాది కార్యములాచరించి అతని బిడ్డలకు శకుని శంబర కాలనాభ మదోత్కచ ప్రముఖుల నూరడించి వారల తల్లితో కూడా హిరణ్యాక్షుని భార్యలందర రావించి తమ తల్లి అయిన దితి నవలోకించి ఇట్లనియే. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఇత్తురు సదా సంగంబులేదొక్కచో సూరుల్వో ఎడి త్రోవబోయెను భవస్సూనుండు ఆతడు తద్వియోగమునకున్ శోకింపనీకేటికిన్. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్. ఈ లోకమంతా ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే బాటసార్లు పూర్వకాలంలో యాత్ర చేసేవారు. అప్పట్లో లాడ్జింగ్లు ఏమి లేవు, గ్రామాలలో సత్రాలు ఉండేవి. ఆ సత్రాలలో సాయంత్రం సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాటసారులు ఆ సత్రంలో బస్ చేసేవారు. అందరూ గుమ్ముకూడేవారు. మీ ప్రాంతం ఏది, మీ కులం ఏది, మీ గోత్రం ఏది, నీ నామం ఏమిటి, ఏ వర్ణం, ఎక్కడికి వస్తూ ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు, ఎక్కడికి పోతూ ఉన్నావు అని ఇట్లా ముచ్చరించుకుంటారు. తెల్లారిందా అంటే ఎవరి దారి వాళ్ళది. అట్లా ఈ లోకంలో కూడా గృహములో సభ్యులుగా ఉన్నారు అంటే ఎవరు? ఈ 10 మంది. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు
కూడి ఇత్తురు సదా సంగంబు లేదొక్కచో. అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఆ వచ్చేటువంటి విధానాలలో దేహదారులై ఈ లోకంలోకి రాగా లోకంలో మనం సంబంధం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాం. భర్త, భార్య, బిడ్డలు, కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, ముద్దు మనవళ్ళు, వీళ్ళంతా ఎవరని చెప్పానంటే ఈ కాల ప్రవాహంలో పోయేటువంటి బాటసారులు, వాళ్ళు యాత్రికులు. వీళ్ళు కాల ప్రవాహంలో నడిచేటువంటి యాత్రికులు. సంబంధాలు ఏర్పడతాయి, విడిపోతూ ఉంటాయి, శాశ్వతం కాదు. ఇదం కాష్టం నద్యాం వహత సంగతః సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన. ఒక నదీ ప్రవాహంలో రెండు కట్టెలు పయనిస్తూ ఉన్నాయి. ఆ రెండు కట్టెలు కూడా కలిసి నదీ ప్రవాహంలో కొంత లెక్క కలిసి పయనించాయి. ఆ నది రెండుగా చీలి ఉండటం కారణంగా ఈ రెండు కట్టెలు ఈ పాయలోకి ఈ కట్టె, ఈ పాయలోకి ఈ కట్టె వెళ్ళిపోయింది. సంయోగాశ్చ వియోగాశ్చ. ఇది మన జీవితాలు కూడా ఇలాంటివే. ఏది శాశ్వతముగా ఉండేటువంటివి కావు. ఏమి కాశీకి పోతున్నానన్నాడు, ఆగవయ్య వస్తున్నా అని చెప్పంది అమ్మగారు. ఇల్లాలిని, అర్ధాంగిని, ఎట్లా ఒక్కడవే పోతా, ఢిల్లీ పోయేస్తా అన్నాడు. నేను వస్తున్నా ఆగమని చెప్పాను. హరిద్వారం పోతున్నాను అన్నాడు. సర్దుకుంటున్నా బట్టలు, వస్తున్నా ఆగు, కొంచెం శాంతి ఉంచు అని చెప్పన్నారు. అమెరికా పోతున్నా అన్నాడు. నేను కూడా వస్తున్నా అని చెప్పని అన్నది. చచ్చిపోతున్నా అన్నాడు. ఈ ప్రయాణంలో ఏమంటారు? నేను కూడా వస్తున్నా అని చెప్పని అంటారా? ఎవరు రా. ప్రాణమెల్లిన దేహమగ్నిహోత్రుని పాలు, ప్రాణమెల్లిన దేహమగ్నిహోత్రుని పాలు, మిదగప్పిన బట్ట మేటి సాకలి పాలు, కొడుకు వండిన కోడు కాకుల పాలు. తర్వాత అమ్మా, పాపంబు చేసిన జీవుడు ఎవరి పాలు, పాపంబు చేసిన జీవుడు యముని పాలు. మనం జీవితంలో నష్టపోతూ ఉన్నాం వివేకం లేకపోవటం కారణంగా. యమభటులు వచ్చారు, యమపాశం వేశారు, బిరబిరా లాక్కుపోతూ ఉన్నారు. ఎమ్మటే బంధువులు సెల్ ఫోన్ల ద్వారా అందరికి ఫోన్లు చేసి చెప్పేశారు, అయ్యా పోయాడు. ఆ యొక్క ఫోన్లు విన్నటువంటి వారు లవలవ 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 గబగబ 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 ఏడుస్తూ వచ్చి చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అయితే ఎందువల్ల ఏడుపు అంటే పోయినందుకు కాదు, గంట ముందు చెప్పకుండా పోయాడే. కనీసం సంపాదించిన బిల్డింగ్స్, ఫ్లాట్లు, పొలాలు ఎవరి పేరును పెట్టాడు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎవరికి ఇచ్చిపోయాడు, మాకేం రాసిపోయాడు. ఇదేక ఏడుపు. ఆ విధంగా ఏడుస్తూ ఉంటే ఆ పోయే జీవుడు ఏడుపంతా విన్నాడు. యమభటుల్లారా జస్ట్ ఇప్పుడే వచ్చేస్తా, వదిలిపెట్టమన్నాడు. సరే పోవాయి, అడగబోతాను, మనం తప్పించుకు మమ్మల్ని అని పర్మిషన్ ఇస్తే ఆ యొక్క జీవుడు వచ్చి ఆ దేహంలో ప్రవేశించి కూర్చున్నాడు. ఇప్పుడు ఆడవమన్నాడు, ఇప్పుడు ఆడవమన్నాడు. అందరు నోర్లు మూశారు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, మోసం చేసి, దగా చేసి, వాడిని ముంచి వీడిని ముంచి సంపాదించాను. ఈ మొత్తం మీకే పెట్టాక నేను పట్టుకుపోతున్నానేమన్నా? ఏం పట్టుకుపోవటం వల్ల? కానీ ఎట్లాగైతే సంపాదించానో, అన్యాయము చేసి, అక్రమాలు చేసి, మోసం చేసి, దగా చేసి, వాడిని వీడిని చేసి సంపాదించాక ఆ కర్మ ఇప్పుడు నా ఎమ్మటే వస్తాం. మీ మీద ఉన్న మోహముతో, మీ మీద ఉన్న వాత్సల్యంతో, మీ మీద ఉన్నటువంటి యొక్క ప్రేమలతో మీరేమైపోతారో, ఎట్లా అయిపోతారనే భావనతో మీ యొక్క ధ్యాసే నాకు పట్టి నా కాలమంతా మీకే వినియోగించి మీకోసముగా మీరు బాగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఏవేవో చేశాను. ఆ చేసిన కర్మ ఇప్పుడు
ఇప్పుడు నన్ను పట్టుకున్నది. అది ఎక్కడ పోతుంది? ఇంకా బిడ్డలు ఉంటే ఉన్న సంపదలు పంచుకుంటారే కానీ కర్మ పంచుకుంటారా? అది పంచుకోరు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా. ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే పంచుకుంటారేమో కానీ నాయనా భూమి పంచుకున్నారు, ఇండ్లు పంచుకున్నారు, నగలు పంచుకున్నారు, అన్నీ పంచుకున్నారు, ఇంకో సంపద ఉందా అన్నాడు. పాపం అనే సంపద ఉన్నది, అది కూడా మీరు పంచుకోండిరా అని అంటే పెద్ద ఆయన వాళ్ళు ఏమంటారు? నానా అది నీకు ఉంచుకో, ఆ సంపద నువ్వు ఉంచుకో, ఇవి మాకు చాలంటారు వాళ్ళు. కాబట్టి అది ఓన్ ప్రాపర్టీ అన్నమాట. మనం అంటూ ఉంటాం మా ఆస్తులు 2 రకాలని చెప్పి అంటూ ఉంటాం. చరాస్తులు, స్థిరాస్తులు. చరాస్తులు అని చెప్పనంటే పట్టుకుపోవచ్చు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ అయిపోయేటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి మంచాలు, కంచాలు, బీరువాలు, చెంచాలు, స్పూన్లు, ఆ బీరువాలు మొత్తం పట్టుకెళ్ళొచ్చు. ఇల్లు ఆడబెట్టాల్సిందే, భూములు, ఫ్లాట్లు ఆడబెట్టాల్సింది, చెట్లు, పొలాలు ఆడబెట్టాలి. అందుచేత ఈ పట్టుకుపోయేటువంటి వాటినేమో మనం పేరు పెట్టుకున్నాం చరాస్తులు అని చెప్పని. పట్టుకుపోయే అవకాశం లేకుండా ఉన్న వాటికి పేరు పెట్టుకున్నాం ఏమని? స్థిరాస్తులు అని మనం పేరు పెట్టుకున్నాం. వాస్తవికంగా చూస్తే అన్ని చరాస్తులే. నీ స్థిరాస్తి ఏది అంటే నువ్వు చేసుకున్న, నీవు సంపాదించుకున్న పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యం నీ ఆస్తి. జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం నీ ఆస్తి. పాపం సంపాదించుకుంటే పాపం నీ ఆస్తి, మన ఆస్తి. ఎవరి ఆస్తి? అయితే మనం జీవితంలో పుణ్యం అనే ఆస్తి ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నామా? జ్ఞానం అనే ఆస్తి ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నామా? పాపం అనే ఆస్తి ఎక్కువగా సంపాదించుకుంటూ ఉన్నామా? అనుకుంటే ఒకవేళ ఏం జవాబు వస్తుంది? 3 ఉన్నాయి మనకు ఆస్తులు. పుణ్యం అనే ఒక ఆస్తి, జ్ఞానం అనే ఒక ఆస్తి, పాపం అనే ఒక ఆస్తి. ఈ 3 ఎక్కువ శాతాన్ని మనం ఏది సంపాదించుకుంటూ ఉన్నాం? ఏమ్మా ఒకవేళ చూసుకుంటే చిట్ట తిరిగేస్తే మనకు కనబడే ఎక్కువ శాతాలు నల్లగా ఉండే కనబడతాయి తప్ప తెల్లగా ఉండేవి కనపడవు. ఎందుకంటే మనలో ఉన్న గుణాలు కామావేశం, క్రోధావేశం, మోహావేశం, ద్వేషావేశం గుణాలతో సంబంధం పడి జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి పరమాత్మ మీకు మంచి అంశం చెప్పాడు గీతలో. భగవద్గీత 16వ అధ్యాయం పేరేమిటి చెప్పండి? అదనమాట. అమ్మగారు చెప్పేశారు. చూసుకోండి, కావాలంటే మీ ఇంట్లో గీతా పుస్తకాలు ఉంటాయి, తెరవండి. 16వ అధ్యాయం, షోడశోధ్యాయ. దాని పేరు ఏంటంటే దైవాసుర సంపత్తు అని పరమాత్మ పేరు పెట్టాడు. దైవ సంపత్తు, ఆసుర సంపత్తు. అది నీ సంపద పరమాత్మ అన్నారు. ఇవి నీ సంపదలు కావు. అజ్ఞానం, భ్రాంతితో ఉన్నాం. ఈ మాట మీకు ఈశావాస్యం బోధించింది. 108 ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు. వాటిల్లో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దాంట్లో మొదటి మంత్రం అండి. మీ ఇంట్లో మీకు అవకాశం ఉంటే లామక్షం చేసుకోండి, మీ గృహంలో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆ మంత్రానికి నమస్కారం చేసి కాస్త మంత్రం పఠనం చేస్తే, అర్థం చదువుకుంటే ఎంతో జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఈశావాస్యంలో మహర్షి ఏం చెప్పాడంటే మొదటి మంత్రమే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథ మా గృదః కస్యచిత్ ధనం ఈశావాస్యం ఇదం సర్వం. ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి యొక్క విశ్వంలో ఉన్నవన్నీ కూడా యత్ కించిత్ జగత్యాం జగత్తు, ఈ కదిలిపోయేటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి యత్ కించిత్. కించిత్ అంటే ఎంత?
ఎంత అంటే కించిత్ అవుతుంది చెప్పండి. ఎంత కించిత్ అంటే కాదు. పోనీ ఎంత కించిత్ అంటే, పోనీ ఎంత కించిత్ అంటే, పోనీ ఎంత ఎంత అంటే కించిత్ అవుతుంది. అణువు అంత అన్నావు అనుకో పరమాణు కించిత్ అవుతుంది. పరమాణు అంత అన్నావు అనుకో పరమాణువులు ఎలక్ట్రాన్లో పుటాకొని ఉన్నాయి, అవి కించిత్ అవుతాయన్నమాట. నీకు ఈ విశ్వంలో నేత్రేంద్రియం ద్వారా తెలియబడేటువంటి అన్నీ కూడా ఈశా ఆవాసం, ఈశ్వరుని యొక్క సొత్తు, పరమాత్మ యొక్క సొత్తు. ఆ పరమాత్మ సొత్తులో నువ్వు అతిథివిగా వచ్చావు, పరమాత్మ ఇంటికి అతిథివిగా వచ్చావు. అతిథివిగా వచ్చినప్పుడు అతిథివిగానే జీవించగలిగితే నీకు ఏ బాధ లేదు. అధికార చేష్టలను చేస్తూ ఉన్నావంటే దుఃఖానికి హేతు అవుతుంది. ఏమి మీ ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, కుర్చీ వేసావు, కూర్చున్నాడు, టిఫిన్ పెట్టావు, తిన్నాడు, కాఫీ ఇచ్చావు, తాగాడు, నువ్వేదో పనిలో మునిగిపోయావు. ఆయన ఏం చేశాడు, కండవా పరుచుకున్నాడు, బీరువా తెరిచాడు, నగలన్నీ పెట్టుకున్నాడు. ఇట్లా పెట్టుకుని మూట కట్టుకోబోతూ ఉన్నాడు. నువ్వు వచ్చావు అనుకో, ఏం చెబుతావు అప్పుడు? ఏమయ్యా బుద్ధి లేని వాడా, ఏదో వచ్చావు, కూర్చోమన్నాను, కూర్చున్నావు, టిఫిన్ పెట్టావు, తిన్నావు, కాఫీ ఇచ్చావు, ఎట్లా పోవాలి బయటికి? మర్యాదగా బావద్దా? ఏమిటి ఈ పని మూట కట్టుకోవడం అని చెప్పి మనం అడుగుతాం లేదా కదా? అట్లా మనం పరమాత్మ యొక్క ఇంటికి వచ్చాం. విశ్వం ఎవరిది? భూమి నీదా, జలం నీదా, అగ్ని నీదా, వాయువు నీదా, ఆకాశం నీదా? ఎవరిది? పరమాత్మ గీతలో చెప్పాడు. భూమి ఏం చెప్పాడు పరమాత్మ గీతలో? భూమి ఆపః అనలః వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార యతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి నాదన్నాడు పరమాత్మ. నీది కాదయ్యా, నాది. అందుచేత పరమాత్మ ఈ గృహాన్ని అందంగా నిర్మాణం చేసుకున్నాడు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పుష్పములు, పండ్లు, వృక్షములు అనేక విధాయకాలుగా నిర్మాణం చేసుకున్నాడు. పొద్దున్న లెగిస్తే పూలు ఎంత అందంగా ఉంటాయి, మల్లె పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, ఆ పూలు, ఈ పూలు, ఎన్ని రకాలు, ఎన్ని కూరగాయలు, ఎన్ని పండ్ల రసాలు, ఎన్ని రకాలుగా అందంగా నిర్మాణం చేసుకున్నాడు. చూస్తావా చూడు, తింటావా తిను, వింటావా విను. నాది అన్నావా ఏడుస్తూ పోతావు. నాది అన్నావు అనుకేమో ఎట్లా పోతావు? ఏడుస్తూ పోతావు అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పడం అన్న? లోకంలో దుఃఖం ఎందుకు వస్తుంది? నాదన్న ముద్ర వేసుకోవటం కారణంగా. భక్తులు ఉన్నారే, వాళ్ళేమంటారు? హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. హరిమయము విశ్వమంతయు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. మంత్రాలు చదువుతూ ఉంటాం. దాంట్లో ఏమన్నా మంత్రంలో, సహస్రనామాల్లో విశ్వం విష్ణు, ఏమి విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం. కనుక ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క సొత్తు, పరమాత్మ యొక్క దివ్య విభూతి, పరమాత్మ యొక్క దివ్య లీల అన్న భావనతో దాని మీద రాగభావం లేక ద్వేషభావం లేక పరమాత్మయే సాకారముగా భాషిస్తున్నాడని చెప్పి అనుకుంటాడు భక్తుడు. అదే జ్ఞానైతే ఏమనుకుంటాడు? జ్ఞానం ఏమంటాడు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తంత కల్పన మిథ్య అంటాడు జ్ఞాని. భక్తుడేమంటాడు? ఈ విశ్వమంతా హరిమయము, విశ్వమంతా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య విభూతి అని చెప్పని భక్తుడు అనుకుంటాడు. మరి మనమేమనుకుంటాం? వాళ్ళ భావం అది, ఆయన భావం అది. మరి మన భావం ఏమిటి? ఇదంతా నాదే. ఇదిగో చూశారా, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం నాదే అంటాడు. ఎవరో పెద్ద ఆసాంకి అరణ్యంలో ఉన్నటువంటి కోయ దొరలు సహాయం చేశారు. అందుకోసంగా అన్నారు కోయ దొరలు, అయ్యా మాకెంతో ల్యాండ్ ఉన్నది, నువ్వు ఆసామి కాబట్టి నీకెంతో ల్యాండ్ అవసరం పడవచ్చు, నువ్వు ఎంత ఉదయం పూట రా, 6 గంటలకు రా,
నువ్వు ఎంత లెక్క నువ్వు తిరిగి వస్తావో ఆ మొత్తం నీకు ఇచ్చేస్తాం. అందుట్లో ఇప్పుడు ల్యాండ్ కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి, ఏం దొరకటం వల్ల. అంత ల్యాండ్ ఇస్తా అని చెప్పి అనగానే ఆ ఆసాన్ కూడా ఆశపడ్డాడు. పొద్దున్నే 6కు రావయ్యా అంటే వీడు 5కే వచ్చేసాడు. ఆలస్యం అయితే పోతుంది ల్యాండ్ వల్ల. 6 గంటలకల్లా ఆ గీత గీశారు. అయ్యా నువ్వు ఎంత లెక్క పోయి వస్తే ఆ ల్యాండ్ మొత్తం నీకు ఫ్రీగా ఇచ్చేయటం, పట్టభూమి రాసి ఇచ్చేస్తా అని చెప్పి అన్నారు. అట్లా బయలుదేరాడు, పోతా ఉన్నాడు, అడుగులు వేసుకుంటూ పోతా ఉన్నాడు. వాడు ఆలోచించాడు, ఇట్లా పోతే వస్తున్న ల్యాండు, ఏమి నడక, కుందేల నడక, తిరిగి పరుగు అని చెప్పి మనస్సులో అనుకున్నాడు. పెద్ద పెద్ద అంగల వేసుకుంటూ బయలుదేరాడు. ఎంత వేగంగా పోతే అంత ల్యాండ్ వస్తుంది కదా, వేగంగా పోతా ఉన్నాడు. మరి 9 అయింది, టిఫిన్ చేసుకోవాలి కదా. టిఫిన్ చేస్తే ఎంత పోతుంది ల్యాండు? అర్ధ ఎకరా పోతుంది. రోజు టిఫిన్ చేయట్లేదు, ఇప్పుడు చేయకపోతే ఇంకా మునిగిపోయింది అనుకున్నాడు. టిఫిన్ లేదు, నీళ్ళు లేవు, బయలుదేరిపోతూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 అయిపోయింది, 1 గంట అయింది. భోజనం చేయాలిగా. భోజనం చేస్తే ఎంత పోతుంది? 2 ఎకరాలు పోతుంది. అందుచేత టిఫిన్ లేదు, నీళ్ళు లేవు, భోజనం లేదు, పోతా ఉన్నాడు, పరుగులు చేస్తున్నాడు, వేగంగా పోతూ ఉన్నాడు. ఇంకా పోదాం. మనస్సు ఏమంటుంది? సాలేరా, మళ్ళీ అక్కడ పోవాలి, గీత దాకా పోవాలి, అలసిపోయాము ఇప్పటికే, ఎడిదిరగదా అని చెప్పానంటే ఇంకొంచెం ఆశ కదా వీడికి. ఆశ పిశాచి పట్టి వైరాగ్య వాసనల చేరనివదు, కాశి పెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ. ఆశా పిశాచి పట్టిని ఇంకా అన్నాడు. సాయంత్రం 3 అయిపోయింది. ఇక 6 కల్లా తిరిగి రావాలి. ఆడ గీత గీశాడు, ఇది కుంకుమ బొట్టు పెట్టాడు ఆ భూమికి. బయలుదేరాడు. మహావేగముతో పరుగులు తీస్తూ ఆయాసంతో గుండెలు అలసిపోతూ ఉంటే, ఆయాసం పడుతూ ఉంటే గొంతు ఎండిపోయి చివరికి వచ్చి ఆ గీత దగ్గరికి వచ్చి పడిపోయి అసువులు బాపాడు. వచ్చాడు, మొత్తానికి పరుగులు తీస్తూ వచ్చాడు. ఆ అలసటతో గొంతు ఎండిపోయి, డొక్కలన్నీ అలసిపోయి, హార్ట్ అలసిపోయి, అసువులు బాసి పడిపోయాడు. ల్యాండు దక్కింది మొత్తానికి. ఎంత ల్యాండ్ వచ్చింది చెప్పండి? 6 అడుగులు వచ్చేసింది. అందుచేత మనం జీవితంలో చాలా వరకు నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఇత్తురు సదా సంగంబు లేదొక్కచు. మానవుని బ్రతికేమిటయ్యా అంటే, అరే బుద్భుతప్రాయం. మానవ జీవితం అంటే బుద్భుతప్రాయం. గాలి ఉంటే బుడగ అన్నాం, గాలి లేకపోతే నీరు అన్నాం. గాలి ఉంటే బతుకు, గాలి లేకపోతే ఏముంది చెప్పండి? గాలేక ఏముందా? నువ్వు సంపాదించిన సమస్త ప్లాట్లు కానీ, భూములు కానీ, మేళ్ళ కానీ, మిద్దెలు కానీ, ఐశ్వర్యములు కానీ, సంపదలు కానీ, సంతతి కానీ ఇవన్నీ ఉన్నాయంటే గాలి అనే పునాది మీద నిలబడి ఉన్నాయి. వాస్తవికంగా చెప్పాలంటే అన్నింటికీ ఏమిటయ్యా పునాది అంటే ఒంటి స్తంభం మేడ అంటారు. వేమన యోగి చెప్పుకొస్తా, ఒంటి స్తంభం మేడ. అట్లాగా ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఈ గాలే పునాది. ఆ గాలి అన్న పునాది కూలిందనుకోండి, ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేవు. ప్రాణం పోతుంది అన్న అనుమానం కలిగిందా చాలు, తీసుకొచ్చి బయట పారేస్తారా పని. ఏమిరా, నేను సంపాదించుకున్నా, ఇల్లు నాదిరా, నేను కట్టుకున్నారా కనుక నేను ఇంట్లో పోతారన్నాడు పెద్ద ఆయన. నువ్వు ఇంట్లో పోతే మేము బయటికి పోవాలా? నువ్వు పోయేవాడివే కాబట్టి ఆ పోయేదైతే బయట నుంచి బయట వెళ్ళిపోతే మేము ఇంట్లో హాయిగా ఉంటాం. కనుక జీవితం చూసినట్లయితే ఏదయ్యా జీవితంలో శాశ్వతముగా ఉండేది? మహాత్ములు శాశ్వతమైనటువంటి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుచేత ఆ భ్రమలు, భ్రాంతి వాటిని ఎడబడి మంచి మార్గాన్ని, భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, పరమాత్మ యొక్క చక్కటి సాధనా సంబంధ మార్గాన్ని మనకు భాగవతం అందిస్తూ ఉన్నది.